మీరు ఏదో దానములు చందాలు ఇచ్చేస్తున్నారని మీ మీద వారి ద్వారా మాత్రమే మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. చతుర్థ నాలుగవది ఎలీసాయింకో ద్వారా ఎలీసా గారి ద్వారా కుష్టి నామాన్ కుష్టి అయినటువంటి నామాను అప్పుడు స్వాస్థ్య ఫెరి పాయిలా తన నాయమాను స్వస్థతను పొందుకున్నాడు. పంచమ ఐదవది ଆଉ ଚତୁର୍ଥ ବିଷୟ ଲେଖାଯାଏ ଦ୍ୱିତୀୟ ରାଜାବଳୀ 5 ଅଧ୍ୟାୟରେ. మరి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో పంచమ విషୟ ఐదవ విషయము ଜିରିହ ନଗର ఎరికో పట్టణస్తులు ଭୂମି ଫଳନାଶକ ଥିଲା. మరి భూమి ఫలాలు నాశనం అయ్యేది. ఎలీసాయి ଲୁଣ ପକେଇଲେ ପାଣିରେ మరి ఎలీసా గారు ఆ నీటిలో ఉప్పు వేశారు. ଆଦ୍ୟ ଉର୍ବର ଅବସ୍ଥା ଫେରାଇ ଆଣିଲେ. మరి ముందు ఉన్నటువంటి స్థితి మరలా తిరిగి రాబెట్టగలిగారు. ଦ୍ୱିତୀୟ ରାଜାବଳୀ 2:19ରୁ 21ରେ ଲେଖାଯାଏ. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడి ఉన్నది. ତାମାନେ ଜଣେ ଭାବବାଦୀ అనగా ఒక ప్రవక్త ଦେଶର ଆଶୀର୍ବାଦ ବି ଫେରାଇ ଆଣି ପାରିବ. దేశంలో ఆశీర్వాదం పోయి ఉంటే తిరిగి రాబెట్టగలడు. ଆଉ ଗୋଟିଏ ଆଶୀର୍ବାଦ ఇంకొక ఆశీర్వాదము ଗୋଟିଏ ଭବିଷ୍ୟତ ବକ୍ତାର ପରିବାର ଋଣୀ ହେଇଯାଇଥିଲେ. ఒక ప్రవక్త యొక్క కుటుంబీకులు రుణస్తులుగా ఉండేవారు. ଦ୍ୱିତୀୟ ରାଜାବଳୀ 4 ଅଧ୍ୟାୟରେ రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ଏଲିସାଇଙ୍କ ଦ୍ୱାରା ఎలీసా గారి ద్వారా ସେମାନେ ଆପଣାର ପୂର୍ବ ଅବସ୍ଥାକୁ ଫେରି ଆସିଲେ. వారు వారి యొక్క పూర్వపు వైభవాన్ని తిరిగి పొందుకున్నారు. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ପରିଶେଷରେ చివరికి ଏଲିସାଇଙ୍କର ମରିଗଲା ପରେ ఎలీసా గారు చనిపోయిన తరువాత కూడా ଏଲିସାଇଙ୍କର ହାଡ ఎలీసా గారి యొక్క ఎముకలను ଜଣେ మରିବା ଲୋକ ଜୀବନ ଫେରାଇ ଦେଲା. ఒక చనిపోయేటువంటి వ్యక్తిని జీవాన్ని తిరిగి ఇవ్వగలిగింది. ଭାବବାଦୀ ମାନେ అనగా ప్రవక్తలైన వారు ଫେରାଇ ଦେଇଥିବା ଆଶୀର୍ବାଦ పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ ଲୋକମାନଙ୍କୁ ଫେରାଇ ଦଉଥିଲେ. మనుషులకు తిరిగి ఇస్తూ ఉండేవారు. ତମେ କଲେକ୍ଟର ହୁଅ କି ମନ୍ତ୍ରୀ ହୁଅ କି ତନ୍ତ୍ରୀ ହୁଅ, మీరు కలెక్టర్ అవ్వండి, మంత్రి అవ్వండి, తంత్రులు అవ్వండి, ସେବକ ମାନଙ୍କ ସହିତ ମିଶିକରି ରୁହ. మీరు సేవకులతో పాటు కలిసి ఉండండి, ତାଙ୍କର ଅଧୀନରେ ରୁହ. వారి ఆధీనములో ఉండండి. ନଇରେ ତୁମର ହରାଇଥିବା ଆଶୀର୍ବାଦ ଫେରି ପାଇବ. అలాగైతేనే మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి పొందగలరు. ମଶା ଭାବବାଦୀଙ୍କ ଦ୍ୱାରା మోసే ప్రవక్త ద్వారా ଇସ୍ରାଏଲ ମାନେ ଆପଣା ଦେଶକୁ ଫେରି ଆସିଲେ. ఇశ్రాయేలీయులు వారి దేశానికి తిరిగి రాగలిగారు. ଏଲିୟ ଭାବବାଦୀଙ୍କ ଦ୍ୱାରା ఏలియా ప్రవక్త ద్వారా ଦେଶର ସୁଭିକ୍ଷ ପୁଣି ଥରେ ଦୁର୍ଭିକ୍ଷରୁ ଫେରି ଆସିଲା. దేశానికి సౌభాగ్యం వచ్చింది, కరువు కాలం నుంచి మంచి కాలానికి. ହାଗୟ ଜିଖରିୟ ଭାବବାଦୀ ଦ୍ୱାରା జకరియా ప్రవక్త ద్వారా ବନ୍ଦ ହେଇଥିବା ଜେରୁସାଲେମର କାମ ଆଉ ଥରେ ରିଷ୍ଟାର୍ଟ ହେଲା. బంద్ చేయబడినటువంటి యెరూషలేము యొక్క పనులు మరలా తిరిగి ప్రారంభించబడింది. ఎజ్రా 5 ଅଧ୍ୟାୟରେ ఎజ్రా 5వ అధ్యాయములో ଆପଣ ମାନେ କହିବେ ତାହେଲେ ପାଷ୍ଟର ମାନଙ୍କ ସହିତ ମିଶିବା ନାହିଁ, ଭାବବାଦୀ ମାନଙ୍କ ସହିତ ମିଶିବା. మీరు అనవచ్చు, అలాగైతే పాస్టర్ తో కలవద్దండి, ప్రవక్తలు ఎవరంటే వెతికి పట్టి వాళ్ళతోనే కలుద్దాం అంటారేమో. ଆଜିକାଲି ପାଷ୍ଟର ମାନେ ମଧ୍ୟ ଭାବବାଦୀ ଥାନ୍ତି. ఏమండి, ఈ రోజుల్లో పాస్టర్ గారులు కూడా ప్రవక్త లాగానే ఉంటారు. ଖାଲି ଭାବବାଦୀ ମାନଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ତାହା ହୁଏ ତାହା ନାହିଁ. కేవలం ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క ప్రవక్తల ద్వారా మాత్రమే జరుగుతాయి కాదు. ମାନେ ବି ତାହା କଲେ. యేసుక్రీస్తు శిష్యులు కూడా అలా చేశారు. କଣ କଲେ? ఏమి చేశారు? ଆଦମ ଯୋଉ ଅନନ୍ତ ଜୀବନ ହରାଇଥିଲେ, ఆదాము ఏ నిత్య జీవితాన్ని పోగొట్టుకున్నాడు, ମାନେ ପ୍ରଚାର କରି ଲୋକମାନଙ୍କୁ ତାହା ଫେରାଇ ଦେଲେ. మరి ఈ యొక్క అపోస్తలులు దాన్ని ప్రకటన చేసి తిరిగి పొందినట్లుగా చేశారు. యాక్చువల్లీ రే మତେ ସମୟ ନାହିଁ ఎక్స్‌ప్లెయిన్ କରିବା ପାଇଁ. మరి సరిగ్గా నేను వివరించడానికి సమయం నాకు తక్కువ. ଶୁଣନ୍ତୁ, ఎలీసా కుష్టి నామాన్ ର ସ୍ୱାସ୍ଥ୍ୟ ଫେରାଇ ଦେଲେ. మరి కుష్ఠుడు అనేటువంటి నయమాను రోగాన్ని తిరిగి ఆరోగ్యంగా మార్చాడు. କିନ୍ତୁ కానీ పేతురు ଗୋଟିଏ ପ୍ରଚାରରେ ఒక్క వాక్య సందేశంతో 5000 ଲୋକର 5000 మందికి ఆదమ హరాయిଥିବା ଅନନ୍ତ ଜୀବନ ଫେରାଇ ଦେଲେ. ఆదాము పోగొట్టుకుని ఉన్నటువంటి నిత్య జీవాన్ని తిరిగి ఇచ్చాడు. ମତେ କୁହନ୍ତୁ ଭାଇ ଭଉଣୀ ମାନେ, నాకు చెప్పండి సహోదరి సహోదరులారా, ଏଲିସାଙ୍କ ଦ୍ୱାରା ବେଶୀ ଲୋକ ଅନନ୍ତ ଜୀବନ ଫେରି ପାଇଲେ ନା ପିତରଙ୍କ ଦ୍ୱାରା? మీరు ఇప్పుడు చెప్పండి, ఎలీసా ద్వారా ఎక్కువ మంది నిత్య జీవాన్ని పొందుకున్నారా, లేక పేతురు ద్వారా నిత్య జీవాన్ని ఎక్కువ మంది పొందుకున్నారా? କାହା ଦ୍ୱାରା? ఎవరి ద్వారా? ତାହେଲେ ନୂତନ ନିୟମର ପିତର ପାଉଲ ଯୋହନ ସବୁ ଆମେ. మరి కొత్త నిబంధనలో పేతురు, యోహాన్లు, పాలకులు ఎవరంటే మనమే. ତେଣୁ ସେବକ ମାନଙ୍କ ସହିତ ମିଶି ରୁହ. అందుకని
దైవజనుల యొక్క సేవకులతో కలిసి ఉండాలి. నియమର ସେବକମାନଙ୍କ ସହିତ మరి కొత్త నిబంధన కాలపు సేవకులతో ତୁମର ହରାଇଥିବା ଆଶୀର୍ବାଦ ଫେରି ଆସିବ. మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ పొందుకోగలుగుతారు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଜଣଙ୍କର 100ଟି ମେଣ୍ଢା ଥିଲା, ఒక వ్యక్తికి 100 గొర్రెలుండే, ଗୋଟିଏ ହଜିଥିଲା, ఒక్కటి పోయి ఉండింది. ସେ ମେଷପାଳକ ଫେରାଇ ଆଣିଲା. ఆ యొక్క మరి గొర్రెల కాపరి తిరిగి పొందుకున్నాడు. As there has the authority to restore the lost sheep. మరి దేవుని సేవకునికి అధికారం ఉంది పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికి. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ତାମାନେ ସେବକମାନଙ୍କର ସହଭାଗିତା అనగా దేవుని సేవకులతో సహవాసం ଆମର చేయడం, ହରାଇଥିବା ଆଶୀର୍ବାଦ ଆମକୁ ଫେରାଇ ଦେବ. వారి ద్వారా కూడా పోయినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి మనకు దేవుడు ଏଇଟା ఇవ్వగలడు. ବି ଏତିକିରେ ଥାଉ. మరి ఇది ఇంతవరకు ఉండాలి. କେତେଟା ହେଲା? ఎన్ని అయిందండి? 5. ଶେଷ 6 ନମ୍ବର କଣ ଅଟେ? మరి 6వది ఏమిటంటే ଧାର୍ମିକ ଜୀବନ, నీతి జీవితం, నీతి ପବିତ୍ର ଜୀବନ. పరిశుద్ధ జీవితం. କିଏ କିଏ ବିତେଇଲେ? ఎవరెవరు నీతిగా జీవించారు? ବହୁତ ଲୋକ ବିତେଇଲେ. చాలా మంది నీతిగా జీవించారు. କିନ୍ତୁ ଜଣଙ୍କର 2 ଜଣଙ୍କର କଥା କହିବି. మరి ఒక్క లేక ఇద్దరు విషయం చెప్తారు. అబ్రహాము ଧାର୍ମିକ ଜୀବନ ବିତେଇଲେ. ఆయన నీతిమంతుడుగా జీవించాడు. ତାର କଣ ଫେରି ପାଇଲା ସିଏ? ఆయన ఏమి తిరిగి పొందగలిగాడు? ତାର ସ୍ତ୍ରୀକୁ ଅବିମେଲେକ ନେଇ ଯାଇଥିଲା. తన యొక్క స్త్రీకి అబీమెలెకు రాజు తీసుకెళ్లిపోయాడు. ଦିନେ କଣ ହେଲା? ఒక రోజు ఏమైందంటే ଅବ୍ରାହମ ତା ସ୍ତ୍ରୀକୁ କହିଲା, అబ్రహాం తన భార్యతో చెప్పాడు, ଶୁଣେ ତୁ ବହୁତ ସୁନ୍ଦରୀ, చూడమ్మా నువ్వు చాలా అందగత్తెవి. ଆମେ ଯୋଉ ଗାଁରେ ରହୁଛୁ మేము ఏ ఊర్లో అయితే ఉంటున్నామో ଏମାନେ ସବୁ କୋଇଲା ଖଣିରୁ ବାହାରିଲା ପରି ଦେଖା ଯାଉଛନ୍ତି. మరి వీళ్ళందరూ ఏంటంటే కోయిల అంటే మసి బొగ్గు నుంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా కర్రీగా ఉన్నారు. ତୁ ବେଶୀ ସୁନ୍ଦର, నువ్వు చాలా ఎర్రగా ఉన్నావు, అందంగా ఉన్నావు. ଏଠିକାର ଲୋକମାନେ ସୁନ୍ଦର ନାହିଁ. మరి ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా అంద వికారంగా ఉన్నారు. ଏଠିକାର କେହି ଯଦି ତତେ ମନ ହେଇଯିବ, ఇక్కడ ఉన్నటువంటి ఎవరు నీకు చూసి మనసు పడితే, ଏଠିକାର କୌଣସି ରାଜା ମନ ହେଇଗଲେ, ఇక్కడ ఉన్న రాజు ఒకవేళ నీ మీద మనసు పెడితే, ସାଧାରଣ ଲୋକ ମନ ହେଲେ ଅସୁବିଧା ନାହିଁ. ఏం మామూలు మనుషులు ఎవరిని ఇష్టపడితే ఏం సమస్య ఉండదు. ରାଜା ମନ ହେଇଗଲେ ଅସୁବିଧା. మరి రాజు నీ మీద మనసు పెట్టాడంటేనే కష్టం. ରାଜା ମନ ହେଲେ ମତେ ମାରିକି ତତେ ନେଇଯିବ. రాజు కనుక నీ మీద మనసు పడితే నన్ను చంపేసి తీసుకెళ్తాడు. అయితే କୋ ରାଜା ଯଦି ମନ ହେଇକି ଆସିଲା ବୋଲେ, రాజు గనుక మనసు పెట్టి వస్తే, ଏଇଟା ମୋର ଭାଇନା ବୋଲି କହିଦେବୁ, ఇది నా యొక్క అన్నయ్య అని నువ్వు చెప్పాలా. ମୁଇଁ ତତେ ମୋର ଭଉଣୀ ବୋଲି କହିଦେବି. నేను కూడా మా చెల్లెలని చెప్తాను. ତୁଇ କାର ଘରେ ଯାଇକରି ରହ ସିନା, ମତେ ବଞ୍ଚିବାକୁ ଦେ ବୋଲି. నువ్వు ఎవరింటికి వెళ్ళి ఉంటే ఉండు గాని నా ప్రాణం దక్కించుకుంటే చాలు. ସେ ସାରା ମଧ୍ୟ ବଡ ସରଳିଆ ସ୍ତ୍ରୀ ଥିଲା. మరి సారా కూడా ఇలాగుండిందంటే ఒక సరళమైనటువంటి స్త్రీ. ବହୁତ ସରଳିଆ, ଆମର ଆରକୁର ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ପରି ସରଳିଆ ସ୍ତ୍ରୀ. మరి మన అరకులో ఉన్న స్త్రీ లాగే చాలా దీనత్వం కలిగిన స్త్రీలు లాంటి వారు, ସରଳ ସରଳ సరళమైనటువంటి స్త్రీలు, సాధారణమైన స్త్రీ. ବଡରେ ଗୋଟେ କହୁଥିବା ଆଉ କଣ, ବଡ ସରଳ ସ୍ତ୍ରୀ ଥିଲା ସିଏ. అది ఒక సాధారణమైన స్త్రీ. ଆମର ଲୋକାଲ ଆମର ସାହିତ୍ୟରେ ଏକ ଭାକି ସ୍ତ୍ରୀ ବୋଲି କହିବେ. ଏକ ଭାକି କଣ ଗୋଟେ କୁହ. ఎక్కువ వాక్య అంటే ఏది చెప్పినా నమ్మేసే రకం స్త్రీలు అన్నమాట. ମତେ ଭାଇନା ବୋଲି କହ ବୋଲେ କୋଉ ସ୍ତ୍ରୀ ହେଲେ କହିବ କି ଆଜ୍ଞା? ఏమండి, ఏ స్త్రీ అయినా తన భర్తను చూసి మా అన్నయ్య అని చెప్పగలదా? ମୋର ଓଡିଶାର ସ୍ତ୍ରୀ ମାନେ ହେଇଥିଲେ, మన ఒడిశాలో ఉన్న స్త్రీలు అయి ఉంటే, ମତେ ଭାଇନା ବୋଲବା ତୁମି ବିବାହ ହେଲି, నీకు అన్నయ్య అని చెప్పడానికి పెళ్లి చేసుకున్నానా, ମତେ ରକ୍ଷା କରିପାରିବୁ ନାହିଁ, నీవు నాకు రక్షించలేవా? ମୋର ଘରେ ବେଶୀ ଭାଇନା ଅଛନ୍ତି, నా ఇంట్లో ఎందరో అన్నయ్యలు ఉన్నారు. ତୋତେ ମାରିଲେ ସେ ମାରୁ, କିନ୍ତୁ ମୁଇଁ ଭାଇନା ଆକା ବୋଲବି. మరి ଭାଇନା ନାଇଁ ସ୍ୱାମୀ ଆକା ବୋଲବି ବୋଲଥାନ୍ତି. నీకు కొట్టినా కొట్టని కానీ నా భర్తను భర్తే అంటాను. మరి କାହିଁକି ସ୍ୱାମୀ ବୋଲେ ଆର ମର୍ଡର ହେଇଗଲେ ଆକୁ ଭଲ. మరి ఏంటంటే భర్త అంటే ఈయన చచ్చిపోతే ఈమెకు మంచిది. କିନ୍ତୁ ଆମର ଆରକୁର ମା ମାନେ ସେମିତି ନାହିଁ, ମାନେ ଭାରି ଭଲ. కానీ అరకులో ఉన్న అమ్మలు మాత్రం అలాంటి వాళ్ళు కారు, మంచి వాళ్ళు. ବହୁତ ଭଲ ଏମାନେ, మీరు చాలా మంచివారు. ସାରା ପରିସରିଆ ମାନେ సారలాగా సాధారణమైనటువంటి స్త్రీ. ଏମିତି ଅବ୍ରାହମ ସାରା କୁହାକୁହି ହେଲା ବେଳକୁ, ఇలాగా అబ్రహాము సారా ఇద్దరు మాట్లాడినప్పుడు, ଅବିମେଲେକ రాజా ସେ ଘୋଡାରେ ଯାଉଥିଲା ରଥରେ. మరి ఆ సమయంలోనే అబీమెలెకు రాజా గుర్రం మీద ఎక్కి వెళుతూ ఉండగా ତାର ଆଖି ଟିକେ ଚମକି ଗଲା. సారా యొక్క కళ్ళు కొంచెం మెరిసింది. ମାନେ ଏଡେ ସୁନ୍ଦରୀ రూపవତୀ, ପୁରା ସ୍ୱର୍ଗଦୂତ ପରି ଦେଖାଯାଉଛି. అబ్బాయి ఇంత రూపం కలిగిన స్త్రీ పరలోకపు దూతలాగా దిగి వచ్చింది. ସିଏ ଟିକେ ଆଖି ଏମିତି ଗଲା, ମୁଁ ସୂର୍ଯ୍ୟକୁ ଦେଖିଲା ପରେ ଲାଗିଲା. ఆ అబ్బాయి ఎంత బాగుంది, నేను సూర్యుని యొక్క తేజస్ చూసినట్టు అనిపించింది. ରଥ ଟିକେ ପଛକୁ ନିଅ ବୋଇଲା. కొంచెం రథాన్ని వెనక్కి తీసుకెళ్ళమన్నా. ରଥ ପଛକୁ ଆଣିଲାରୁ రథం వెనక్కి తెచ్చినప్పుడు
ଦୁଇ ଜଣ ଧାଙ୍ଗଡା ଧାଙ୍ଗଡି ଯୁବା ଯୁବତୀ ଏକଦମ ସୁନ୍ଦରା ସୁନ୍ଦରୀ ହେଇକି ଅଛନ୍ତି। మరి ఇద్దరు మరి స్త్రీ పురుషులు యవన కాలంలో ఉన్నారు కాబట్టి మంచి అందంగా కనబడుతున్నారు. बोला क्या लगता रे तेरा? నీకేమవుతుంది ఈ అమ్మాయి? सिस्टर। మా చెల్లి అవుతుందండి. से कहला हाँ भाई ना। ఆమె చెప్పింది అప్పుడు అన్నీ అవుతారండి. तो भाई ना है तो अपन तेरा जीजा लगता है। మరి అన్నయ్య అవుతే మరి నీకేమవుతారు ఈయన? भाई ना है तो अपन तेरा जीजा लगता है। నేను మీకు అన్నయ్య అవుతే నేను మీకేమవుతాను? तुम्हें यदि तारो भाई ना हेले मुई तुमर जुई लागबी। నేను మీకు అన్నయ్య అయితే నేను మీకు బావ అవుతాను. ओ तुम्हें जुई लागबो बोलिया उसे మీకు బావ అవుతారా? అలాగైతే అలాగే. हेले जुई तो బావేనా? हाँ बोलबो ना नहीं बोलबो? మరి అవునంటదా కాదంటదా చెప్పండి. అప్పుడు नहीं बोले बेक कटा हबो। లేదు అంటే పీకలు కోసేయాల్సిందే. हाँ बोले विधवा हबो। మరి అంటే మరి ఆ విధవరాలు అయిపోతుంది. विधवा हेला परी విధవ అయినట్టే. बोलो बोलो सारा को बसे दिले रथरे। మరి అలా చెప్పిన వెంటనే సారకు రథం మీద ఎక్కించి बाय बाय బాయ్ బాయ్. ये सारा मध्य ఈ సారా కూడా देखला ఇటు చూసింది. अब्राहम कांदी थिबो की कोन की मु जानि नै। మరి అబ్రాహం అప్పుడు ఏడ్చి ఉంటాడు ఏటో నాకైతే తెలియదు. किंतु आजि काली अब्राहम माने भलेला पळेला बिल कहिथांते। మరి ఈ రోజుల్లో అబ్రాహ్మలు అంటే మంచిదైంది వెళ్ళిపోవడం బాగా అయింది అంటారు. क्या मिलला बोली कहिथांते। బాగా నేను బతికిపోయిన అది పోవడం బట్టి. किंतु से जुगर अब्राहम निश्चय कांदी थिबो। మరి ఆ యుగంలో అబ్రాహం గారు ఏడ్చే ఉంటారు. किंतु आरकुर अब्राहम माने कांदी थिबे। మరి అరకులో ఉన్న అబ్రాహములు ఏడ్చి ఉంటారేమో. अब्राहम से दिन घर को आसेला। అబ్రాహం ఆ రోజు ఇంటికి వచ్చి देखला आज घरे मु एकला। ఆయన చూసాడు ఈ రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. खाइबा को इच्छा हो नै। తినడానికి ఇష్టం రావటం లేదు. आखिर अश्रु बंद हो नै। కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగటం లేదు. काहे कि मोर मां बापा इचे नांती। ఎందుకనగా నా తల్లిదండ్రులు లేరు. एरा मोर निजर गा नै। ఇది నా సొంత ఊరు కాదు. एडी मोर निजर लोक नै। ఇది నా సొంత వారు లేరు. एडी मोर निजर केही नै। నాకు కావలసిన వారు ఎవరు లేరు. काहा को कहबी? నేను ఎవరికి చెప్తాను? ना थाना अछि లేక పోలీస్ స్టేషన్ ना ఉందా? पुलिस अछि। పోలీసులు ఉన్నారా? एटी राजा नहीं गला। రాజే తీసుకెళ్లిపోయారు. अब्राहम जो प्रकार भांगी पड़िथिबो అబ్రాహం ఏ రీతిగా ఆయన నలిగిపోయి ఉంటారు सेमिति आमे माने मध्य केबे भांगी नथिबो। అలాగూ మనం ఎప్పుడు కూడా అయి ఉండమా? सेतेबेले अब्राहम कांदिबा को लागेला। అప్పుడు అబ్రాహాం ఏడుస్తూ ఉన్నాడు. अब्राहम रो परमेश्वर ऊपर देखुछंती। అబ్రాహాం యొక్క దేవుడు పై నుండి చూస్తూ ఉన్నాడు. सारा को से नहीं गला। సారాకు తీసుకెళ్లిపోయాడు. से नहीं करी तार घरे रखिला। ఈ తీసుకొని వెళ్లి తన ఇంట్లో ఉంచుకున్నాడు. ताकु छुई पारला नाय। గాని తనకు తాకలేకపోయాడు. ताकु खाली देखुची। ఆమెను చూస్తూనే ఉన్నాడు. छुई पारला नाय। గాని ముట్టలేకపోయాడు. केते दिन गला। కొన్ని రోజులు గడిచింది. अब्राहम रो स्त्री से घरे थिबा सकासु అబ్రాహాం ఆ ఇంటిలో ఉండటం వలన से घरे दंड आसिला। ఆ ఇంట్లోన కష్టం వచ్చింది. से राजा रो स्त्री मानकर बंधिया गर्भ हेई गला। మరి ఆ రాజు గారి స్త్రీలకు గర్భం అంతా మరి పిల్లలు లేకుండా से घरे అయిపోయారు. रोग आसिला। అక్కడ రోగం కూడా వచ్చింది. परमेश्वर स्वप्न रे कहिले దేవుడు స్వప్నమందు చెప్పాడు, हमरो दास अब्राहम रो स्त्री को फेराई दियो। ఇదిగో నా దాసునికి అబ్రాహాం యొక్క భార్యను తిరిగి ఇచ్చే, नहले तुमरो परिवार भयंकर विपद आसीबो। లేదా నీ యొక్క కుటుంబం అంతటికి భయంకరమైన విపత్తు भयंकर వస్తుంది. विपद आसीबो। భయంకరమైన విపత్తు వస్తది. विपदर स्वप्न देखि से डरी गला। ఆ యొక్క విపత్తు జరగబోయే స్వప్నం చూసి భయపడిపోయాడు. उठिला। ఆయన నిద్ర నుంచి లేచి आउ सकाळे उठिकी कहला महारानी तो दया करी हम घर पळा। అప్పుడు అన్నాడు, తెల్లారు లేచి మహారాణి మా ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపో. तुमरो भाई ना नहीं से तुमरो स्वामी हमें जानिलु बोला। ఆయన మీ అన్నయ్య కాదు నీ భర్త నాకు తెలిసిపోయింది అన్నాడు. तुमरो भाई ना नहीं तुमरो स्वामी को डकौची बोला। మరి మీ అన్నయ్య కాదు నీ భర్తను పిలిపిస్తున్నాడు అన్నాడు. अब्राहम को डकैला। అబ్రాహామును పిలిపించాడు. कहला आपण काई के आगे हमर घर को दंड देले। మరి అయ్యా మా ఇంటికి ఎందుకండి ఇంత కష్టాన్ని రప్పించారు? से कहला मु स्त्री देली ना दंड देली बोला। ఆయన అన్నాడు, నేను స్త్రీని ఇచ్చానా నీకు కష్టాన్ని ఇచ్చానా? नाई आज्ञा तुमर स्त्री सहित दंड फ्री मिलला बोलछ। లేదండి మీ స్త్రీతో పాటు కష్టం ఫ్రీగా వచ్చిందండి అన్నాడు. तुमर स्त्री सहित दंड फ्री। మీకు స్త్రీతో పాటు కష్టము ఫ్రీ వచ్చింది. कौन हैला? ఏమైంది? अब्राहम पछला कौन हैला आज्ञा? అబ్రాహాం అడిగాడు, ఏమైంది సార్? मोर स्त्री सहित दंड फ्री बोली कहले कौन? మరి నా స్త్రీతో
పాటు కష్టము ప్రియ అంటే ఏమిటి? तुमको पिटी पकेला की ఏమండి నా యొక్క భార్య వచ్చి నేను నీకు ఏమైనా తన్నిందా? पिटी पारिबो नाई ఆమె నిన్ను తిరిగి కొట్టలేదు. नाई बाबू तुमर स्त्री पिटी नाई లేదు బాబు, నీకు భార్య అయితే నన్ను तुमर కొట్టలేదు. परमेश्वर मते दंड देले నీ యొక్క దేవుడు నాకు శిక్షించాడు. तेणु दया करी तुमर स्त्री को मु फेराई दउछि नहीं जा దయచేసి ఇదిగో నీ యొక్క భార్యను తిరిగి ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళిపో. अब्राहम तारो स्त्री को फेरी पाइला అబ్రహాము తన యొక్క భార్యను తిరిగి పొందుకున్నాడు. काहेकि ఎందుకు? काहेकि ఎందుకు? से धार्मिक थिला ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. मां बापा भाई भौणी माने सुनंतु ఓ అమ్మ నాన్న, సహోదరి సహోదరులారా, यदि आपण माने धार्मिक जीवन बिताइबे ఒకవేళ మీరు నీతి జీవితం జీవిస్తే तुमरो परिवार को तुम्हें फेरी पाइबो నీ కుటుంబాన్ని తిరిగి పొందుకోగలరు. तुमरो परिवार को तुम्हें रक्षा करि నీ पारिबो కుటుంబాన్ని మీరు రక్షించుకోగలుగుతారు. तुमरो परिवार को शैतान छुई पारिबो नाय నీ కుటుంబానికి సాతానుడు ముట్టలేడు. अनेक मां बापा माने कोन करंती అనేక తల్లిదండ్రులు ఏం చేస్తారు? झियो को स्कूल पठेबा को डरंती మరి అమ్మాయికి స్కూల్ పంపడానికి कॉलेज భయపడతారు, पठेबा को डरंती కాలేజ్ పంపించడానికి భయపడతారు. काहेकि बोले केते पिला माने कॉलेज गला परे नॉलेज नियंती ఎందుకంటే కొంతమంది పిల్లలు కాలేజ్కి వెళ్తే నాలెడ్జ్ ఎక్కువ అన్నట్టు. तापरे एते नॉलेज नियंती जे ఎంత నాలెడ్జ్ తీసుకుంటారంటే आ नॉलेज को और रखी हेबो नाय ఆ నాలెడ్జ్ ని మరి ఆపలేమండి. मां बापा मन को डर అమ్మ నాన్నలకి భయం. हॉस्टल को छाड़िले विपद హాస్టల్ కు విడిచిపెడితే విపత్తు, कॉलेज को छाड़िले विपद కాలేజ్ కు విడిచిపెడితే విపత్తు. हमर झियो भलो మా యొక్క అమ్మాయి మంచిది दुनिया भलो नाय కానీ ఈ యొక్క ప్రపంచం మంచిది मु కాదు. आपनको कहिबा पई चाहे నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, सारा को सुरक्षा देवारो परमेश्वर तुमरो झियो को सुरक्षा देबे సారకు సురక్షణ ఇచ్చినటువంటి దేవుడు మీ కుమార్తె కూడా రక్షించగలడు. तुमरो झियोरो कोनोसी क्षति हेबो नाय మీ కుమార్తెకి ఎటువంటి నష్టము కలుగదు. किंतु तुम्हें अब्राहम परि धार्मिक हेबाको पड़िबो అయితే నువ్వు అబ్రాహాము లాంటి నీతి జీవితాన్ని జీవించాలి. तहिरे तुमरो हराइथिबा आशीर्वाद फेरी आसी అలాగైతేనే నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని పొందగలవు. जोसेफ आपण हराइथिबा परिवार को फेरी पाइले యోసేపు కూడా తను పోగొట్టుకున్న కుటుంబాన్ని తిరిగి పొందుకున్నాడు. काहेकि से धार्मिक जीवन बिताइले ఎందుకంటే ఆయన నీతి జీవితాన్ని జీవించాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. आपण धार्मिक जीवन बितांतु మీరు నీతి జీవితాన్ని तुमरो జీవించండి. परिवार यदि हराइ देछो परिवार को फेरी पाइबो ఒకవేళ నీ కుటుంబాన్ని పోగొట్టుకొని ఉంటే మరలా నీ కుటుంబాన్ని తిరిగి పొందుకోగలరు. शेष चाबी कहूची 5 నేను मिनिट చివరి తాళపు చెవి గురించి చెప్తున్నాను. बहुत पावरफुल कथा सेटा ఇది చాలా శక్తివంతమైన మాట. दैट इज कॉल्ड फेथ అదవుతుంది విశ్వాసము. फेथ విశ్వాసము, फेथ విశ్వాసము. लूक 8 अध्याय रे లూకా 8వ అధ్యాయములో प्रभु यीशु जाइरोस को कहिले ప్రభు అయిన యేసుక్రీస్తు యాయీరుతో చెప్పారు, विश्वास करो तुमरो झियो बंचिबो నమ్మిక మాత్రం ఉంచుమని కుమార్తె తిరిగి బ్రతుకుతాడు. विश्वास करो तुमो झियो बंचिबो నమ్మిక మాత్రం ఉంచుని కుమార్తె से బ్రతుకుతుంది. विश्वास कला ఆయన నమ్మకం ఉంచి तारो झियो बंचिला తన యొక్క కుమార్తె తిరిగి బ్రతికింది. तामाने विश्वास करिबा द्वारा మనము విశ్వసించుట ద్వారా तारो झियोरो जीवन फेरी आसिला ఆ తన యొక్క జీవితం తిరిగి వచ్చింది. विश्वास करंतु విశ్వసించండి. कथा कोन हेची सुनंतु మాట ఏమై ఉందో చూడండి ఒకసారి. जाइरोसर स्त्री యాయీరు యొక్క భార్య गां लोक मन को कहिला ఊరు వారందరికీ చెప్పింది. कोन बोले ఏమని? मोर स्वामी जीसु को डाकबा को गले నా భర్తేమో యేసుక్రీస్తు పిలవడానికి मोर వెళ్ళింది. झियो एबे भल हे जबो నా యొక్క కుమార్తె आ బాగైపోతుంది. चिंता करबा नै भल हे जबो ఇంకా చింతించాల్సిన అవసరం లేదు, బాగైపోతుంది. एले जाइरोस जीसु को डाकबा को जाई के आधा घंटा हेची యాయీరు యేసుక్రీస్తును పిలవడానికి వెళ్ళి అరగంట भल అయిపోయింది. हेबारो कोन झियो पोटो ही मरि गला ఈ బాగవడమే కాదు గాని అమ్మాయి టక్కున చనిపోయింది. मरि गलारु साई पड़ोसा लोक कोन कइले చనిపోయిన తర్వాత ఈ వీధిలో ఉన్న పక్క వాళ్ళు ఏమన్నారు? जीसु करो चर्च को जिबार वकाय समस्या हला बोले ఇదిగో యేసుక్రీస్తు చర్చికి వెళ్ళటం వల్ల ఈ సమస్య అంత వచ్చింది. एले जीसु जाइरोस कोन गला అప్పుడు యాయీరు ఏం చేశారు? जीसु को कहला యేసుక్రీస్తు వారికి చెప్పారు, तमे मोर घर को आसले आक मोर झियो बंचिबो మీరు మా ఇంటికి వస్తేనే నా కుమార్తె తిరిగి బ్రతుకుతుంది. बोले डाकी के आनला అలాగా తీసుకొని వచ్చారు. आसला बेल को रास्ता रे गुटे स्त्री వచ్చినప్పుడు దారిలో ఒక స్త్రీ, ताकू प्रदर रोग हितला ఆమెకు రక్తస్రావ రోగమై ఉండింది. से स्त्री कोन ఆ స్త్రీ ఏమిటి? धीरे टिक
ଟିକେ ଯୀଶୁଙ୍କୁ ଛୁଇଁଲେ ସୁସ୍ଥ ହେବି ବୋଲି ଭାବୁଥିଲା। ఆమె అనుకున్నది కొంచెం వెళ్ళి తన యొక్క వస్త్రపు చెంగు తాకితే స్వస్థత పొందుతాను. ଛୁଇଁଲା ସୁସ୍ଥ ହେଇଗଲା। ఆమె కొంచెం తాకిన వెంటనే స్వస్థత అయ్యింది. ଆଚ୍ଛା ମତେ କୁହନ୍ତୁ, మీరు ఇప్పుడు చెప్పండి నాకు, ଜାଇରସ କଣ ବୋଲୁଛି? యాయేరు ఏమంటున్నాడు? ଯୀଶୁ ମୋର ଘରକୁ ନ ଆସିଲେ ମୋ ଘରେ ସୁସ୍ଥ ହେବ ନାହିଁ। యేసుక్రీస్తు నా ఇంటికి రాకపోతే నాకు స్వస్థత కలగదు. କିନ୍ତୁ ସେ ସ୍ତ୍ରୀ କଣ ବୋଲୁଛି? కానీ ఆ స్త్రీ ఏమంటుంది? ଯୀଶୁ ଆସିବା ଦରକାର ନାହିଁ, ଟିକେ ଛୁଇଁଦେଲେ ହେଇଯିବ। యేసుక్రీస్తు నా దగ్గరికి రాకపోతే నేను కొంచెం ముట్టినా చాలు అన్నాడు. ହେଲେ କାର ବିଶ୍ୱାସ ବଡ? ఎవరి విశ్వాసం పెద్దదై ఉన్నది? ఎవరిది చెప్పాలి? యాయూరుదా స్త్రీదా? స్త్రీదా? ହଉ ଆପଣ କିନ୍ତୁ ପରେ ଚେଞ୍ଜ କରିବେ ନାହିଁ। మంచిది, తర్వాత మరి మీరు మార్చకూడదు. మరి ହେଲେ ରକ୍ତସ୍ରାବ ସୁସ୍ଥ ହେବାଟା ବଡ ଚମତ୍କାର ନା ମଢା ଉଠିବାଟା ବଡଟା? మీరు ఇక్కడ చెప్పాలి, రక్తస్రావ రోగం బాగా అవడం పెద్దదా, లేకపోతే చనిపోయిన శవం తిరిగి జీవం అవడం పెద్ద విషయమా? ହେଲେ କାର ବିଶ୍ୱାସ ବଡ? ఎవరి విశ్వాసం పెద్దది ఇప్పుడు చెప్పండి? యాయేరు. ଦେଖିଲ, చూసారా? మరి మాట మార్చేసారేంటి? ମୁଁ କହିବି ଏବେ ବି ଆପଣ ଚେଞ୍ଜ କରିବେ ନାହିଁ। నేను చెప్తాను, ఇప్పుడు కూడా మరలా మార్చవద్దు. మీరు ఏ ଛୁଇଁଲା, ఈమె తాకింది, ସେ ଡାକିକି ଆଣିଲା, ఆయన తీసుకుని వెళ్ళాడు. କିନ୍ତୁ ଆଉ ଜଣେ ପୋଲିସ ଅଫିସର, ఇంకొక పోలీస్ అధికారి ସେ କହିଲା, ఆయన చెప్పాడు, ପ୍ରଭୁ ତୁମକୁ ଛୁଇଁବାର ବି ଦରକାର ନାହିଁ, ప్రభువా నీకు ముట్టవలసిన అవసరం లేదు, ତୁମେ ଆସିବାର ବି ଦରକାର ନାହିଁ, మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు, ତୁମେ ଯୋଉଠି ଥାଅ మీరు ఎక్కడ ఉన్నా ମୋତେ କହିଦିଅ, ఒక్క మాట చాలు ప్రభువా, ସୁସ୍ଥ ହେଇଯିବ। స్వస్థత అయిపోతుంది. ଯୀଶୁ ତାକୁ ଦେଖିଲେ। యేసుక్రీస్తు ఆయన చూశాడు. ଜାଇରସ୍ ଚର୍ଚ୍ଚର ପ୍ରେସିଡେଣ୍ଟ, యాయేరు చర్చ్ యొక్క ప్రెసిడెంట్ అయి ସେ ఉన్నాడు. ମୋତେ ନ ଆସିଲେ ହେବ ନାହିଁ ବୋଲି ଟାଣି ଟାଣି ନେଇଗଲା। ఆయన రాకపోతే బాగోదని చెప్పి లాగి లాగి తీసుకుని వెళ్ళారు. ସେ ସ୍ତ୍ରୀ ନ ଛୁଇଁଲେ ହେବ ନାହିଁ ବୋଲି ଘର ଦୁଆର ଛାଡି ବୁଲି 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 ଆସିକି ଛୁଇଁଲା। ఆ యొక్క స్త్రీ ముట్టకపోతే నాకు స్వస్థత రాదని ఇల్లు వాకిలు వెతికి 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 తాకి స్వస్థత పొందింది. ତୁଇ କୋଉ ଚର୍ଚ୍ଚର ବିଶ୍ୱାସୀ? నువ్వు ఏ చర్చలో విశ్వాసివి? ଛୁଇଁବା ଦରକାର ନାହିଁ, ଆସିବା ଦରକାର ନାହିଁ, କହିଦେଲେ ହେଇଯିବ, କେମିତି ଜାଣିଲୁ ବୋଲି ଯୀଶୁ ମୋତେ ଟିକେ ଚମକି ଗଲେ। మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నువ్వు ఏ చర్చికి సంబంధించిన వ్యక్తి, చెప్పకపోయినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. କଣ କହିଲା କହିବି? ఆయన ఏం చెప్పాడో తెలుసా? ଆଜ୍ଞା କୋଉ ଚର୍ଚ୍ଚକୁ ମୁଁ ଯାଇନାହିଁ ବୋଲି ମୋର ଏତିକି ବିଶ୍ୱାସ ବୋଇଲା। సార్ నేను ఏ చర్చికి వెళ్ళట్లేదని ఇంతే విశ్వాసంతో వచ్చాను అంటున్నాడు. ଚର୍ଚ୍ଚକୁ ଯାଇଥିଲେ ଏ ସବୁ ଆସିନଥାନ୍ତା ବୋଇଲା। మరి నేను చర్చికి వచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు. ସେମାନେ ସବୁ ଔଷ ବିଷ ଖାଇକି ବଞ୍ଚୁଛନ୍ତି। వారందరూ ఏంటంటే విషము తాగి తిని బతుకుతున్నారు. అయితే యేసుక్రీస్తు వారు అడిగారు, ଏତେ ବିଶ୍ୱାସ ଆସିଲା କୁଆଡୁ? అరే నీకు ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ସେ କହିଲା ଯୀଶୁ ଟିକେ ଦେଖ। అప్పుడు అన్నారు యేసుక్రీస్తు వారు, చూడండి ଦେଖ, చూడండి, ମୁଁ ଗୋଟେ ପୋଲିସ ଅଫିସର, నేను ఒక పోలీస్ అధికారిని, ମୋ ତଳେ 100ଟା ପୋଲିସ, నా కింద 100 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఓరా రాము అక్కడే ఎల్లురా, అరే రామో సే జగకు జారే बोले అలాగన్నప్పుడు तार अंटा बथा हो, मुंड बथा हो, ज्वर हो, दुखा हो, से छोटे छोटे मिशा से जीव। ఎవరికి కాలు నొప్పి అయినా, నడుము నొప్పి అయినా, చొట్ట వ్యక్తి అయినా ఆయన కుంటుకుంటూ ఆయన అక్కడికి వెళ్ళవలసిందే. ମୁଁ ଯଦି କହିବି ఓరా రాజు ఇక్కడికి రారా, నేను కనుక ମୁଁ ଯଦି କହିବି రే రాజు ఏడుకు ఆరే, ସେ ଘୁଷାଡି ଘୁଷାଡି ହେଇକି ମଧ୍ୟ ମୋର କଥା ମାନିବ। ఆయన కొంచెం అలాగా నక్కుతూ కూడా నా మాటలు వింటాడు. ଯୀଶୁ କହିଲେ ଆଚ୍ଛା ଆଗୁ ତାପରେ କହ। అప్పుడు ఆయన చెప్పారు, ఆ తర్వాత ఏంటి చెప్పండి? ପ୍ରଭୁ ମୁଁ ଅଫିସର, ప్రభు నేను ఒక అధికారిని అయి ఉన్నాను, ସେମାନେ ମୋର ତଳ ସୈନିକ, నా కింద వారు సైనికులుగా ఉంటున్నారు. ଜଣକୁ ଯା ବୋଲେ ଯାଆନ୍ତି, ఒక వ్యక్తికి వెళ్ళమంటే ଜଣକୁ వెళ్తున్నప్పుడు, ଆସେ ବୋଲେ ଆସନ୍ତି। ఒక వ్యక్తికి రమ్మంటే వస్తున్నప్పుడు, କାହିଁକି? ఎందుకు? ମୁଁ ତାଙ୍କର ଲିଡର, నేను వారికి ఒక నాయకుడిని, ମୁଁ ତାଙ୍କର ଅଫିସର, నేను వారికి అధికారిని. प्रभु ମୁଁ ଜାଣିଛି ତମକୁ, ప్రభువా నేను మీకు తెలిసి ఉన్నాను, ତୁମେ ସାରା ଦୁନିଆର ଅଫିସର, మీరు ప్రపంచానికి ସାରା ଦୁନିଆର ମାଲିକ, మీరు సర్వలోకానికి మాలికై ఉన్నారు. ତେଣୁ ତୁମେ ଯଦି କହିଦେବ ଏ ରୋଗ ପଳା ବୋଲେ ପଳେଇବ। అందుకని మీరు ఒక్క మాట రోగమా పో అని చెప్పినప్పుడు రోగం ఇప్పుడే వెళ్ళిపోతుంది. లాజర్ ఆ ବୋଲେ ପଳେଇ ଆସିବ, లాజరు రమ్మనగానే బయటికి వస్తాడు।
ତମେ ଆସିକରି ଠେଲି 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 ପକେଇବା ଦରକାର ନାହିଁ। మీరు వచ్చి అలాగా తల మీద చెయ్యేసి అలాగా తోస్తూ తోస్తూ కిందికి పడేయాల్సిన అవసరమే ନହେଲେ లేదు. ତମେ ଆସିକରି ପାଣିକୁ ପ୍ରାର୍ଥନା କରି ଛିଞ୍ଚିବାର ଦରକାର ନାହିଁ। మీరు ఇంటికి వచ్చి నీటిని ప్రార్థన చేసి చిలకరించాల్సిన అవసరమే లేదు. ତମେ ଆସିକରି କେତେ ଲୋକ ନା ଠେଲି 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 ପକେଇବା ଯେ ଠେଲୁଥିବେ। ఇంకా కొంతమంది ఏంటంటే కిందికి పడిపోయి అంత వరకు తోసే ఉంటారండి. ଏ ସେନାପତି କହିଲା ନାଇଁ ପ୍ରଭୁ ସେ ସବୁ ଦରକାର ନାହିଁ ପ୍ରଭୁ। లేదు ప్రభు, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మాట ఇస్తే చాలు. ହେଲେ ଯୀଶୁ କହିଲେ ମୁଁ ଆସିବା ଦରକାର ନାହିଁ କି? ନାଇଁ ପ୍ରଭୁ ଆପଣ କହିଦିଅନ୍ତୁ ସେ ଜୋର ପଳେଇବ। మరి అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, లేదు ప్రభు నీ రా అవసరం లేదు, నువ్వు చెప్పేస్తే చాలు జ్వరమే పోతుంది. ଯୀଶୁ କହିଲେ ପକ୍କା? యేసు ప్రభు అన్నారు, నిజమా? ହଁ ପ୍ରଭୁ। ଆରେ ପ୍ରଭୁ ମୁଇଁ କହିଲେ ପୋଲିସ ଯାଉଛି ତୁମେ କହିଲେ ରୋଗ ଯିବ ନାହିଁ। నేను చెప్తే పోలీసులు వెళ్ళినప్పుడు నువ్వు చెప్తే రోగం పోదా? ଯୀଶୁ ତାକୁ କହିଲେ యేసు ప్రభు అన్నారు ఆయనకి, ତାମାନେ ତୋର ପରେ ବିଶ୍ୱାସ ମୋ ଫାରୁସି ଶାସ୍ତ୍ରୀ ବଡ ବଡ థియోలోజియన్ ମାନଙ୍କୁ ମଧ୍ୟ ଦେଖି ନାହିଁ ବୋଲି। నీలాంటి విశ్వాసము పరిశీలను శాస్త్రులను పెద్ద పెద్ద వేదాంతులకు మధ్య కూడా చూడలేదు అన్నారు. ଏବେ କୁହନ୍ତୁ କାହାର ବଡ ବିଶ୍ୱାସ? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి విశ్వాసము పెద్దది గొప్పది? చెప్పండి, ఎవరి విశ్వాసము గొప్పది? ଏମାନେ ଘଡିକୁ ଗୁଡେ గిରିଜାକୁ ଯିବା ଲୋକମାନେ। వీళ్ళు గడిగడికి ఒక్కొక్క చర్చికి వెళ్ళేటువంటి వారు అయి ఉన్నారు. ବୋलो యేసు మసీకి జై. ଶୁଣନ୍ତୁ ମୋର ଶେଷ କଥା। వినండి చివరి మాట. ସତ ସେନାପତି ବିଶ୍ୱାସ କଲା। ఏమండి, ఆ యొక్క సేనాపతి విశ్వసించాడు. ତାର ନିଜ ପାଇଁ ନାହିଁ। తన కొరకే కాదు. ବହୁତ ଇମ୍ପୋର୍ଟାଣ୍ଟ କଥା ଶୁଣନ୍ତୁ। చాలా ప్రాముఖ్యమైన మాట వినండి. ସତ ସେନାପତି ବିଶ୍ୱାସ ఆ କଲା। యొక్క సేనాపతి విశ్వసించి ఉన్నాడు. ତାର ଘରେ ଥିବା ଦାସ ସୁସ୍ଥ ହେଲା। తన ఇంటిలో ఉన్న దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ତାର ଘରେ ଥିବା ଚାକର ସୁସ୍ଥ ହେଲା। తన ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి స్వస్థత ତାମାନେ పొందుకున్నాడు. ମାଲିକର ବିଶ୍ୱାସରେ ଚାକର ସୁସ୍ଥ ହେବ। ఏమండి వినాలి మీరు, ఈ యొక్క యజమాని యొక్క విశ్వాసం వలన దాసుడు స్వస్థత ହେଲେ పొందుకున్నాడు. ପାଷ୍ଟରର ବିଶ୍ୱାସରେ ବିଲିଭର ହେବ ନାହିଁ କି? పాస్టర్ గారి విశ్వాసం ద్వారా విశ్వాసులకు స్వస్థత అవదా? ହେବ ନା ନାହିଁ? అవుతుందా లేదా? ଆଚ୍ଛା, ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀର ବିଶ୍ୱାସରେ ముఖ్యమంత్రి గారి విశ్వాసంతో ଦେଶ ଲୋକମାନେ ସୁସ୍ଥ ହେବେ ନାହିଁ କି? దేశస్తులు స్వస్థత పొందుతారా? ଯଦି ସେନାପତି ବିଶ୍ୱାସ କଲା, ఒకవేళ ఆ యొక్క సేనాధిపతి విశ్వసించినప్పుడు, ତାର ଗୋଟେ ଚାକର ସୁସ୍ଥ ହେଲା। తన యొక్క పని మనిషి స్వస్థత అయినప్పుడు, ମନେକର ଆଜ୍ଞା ହେଲେ ଗୋଟିଏ ଅଫିସର, మీరు ఒకసారి ఆలోచించండి, సార్ ఏమో ఒక ఆఫీసర్, ମୁଁ ତାଙ୍କର ଗୋଟିଏ ଏମ୍ପ୍ଲୟ, నేను ఆయన యొక్క పని మనిషిని అనుకోండి. ମୁଁ ବିଶ୍ୱାସ ନ କରିପାରିଲେ నేను విశ్వసించకపోయినా కూడా ତାଙ୍କେ ଯଦି ବିଶ୍ୱାସ କରିବେ ఆయన కనుక నమ్మకం ఉంచితే ମତେ ସୁସ୍ଥତା ମିଳିବ। నాకు స్వస్థత దొరుకుద్ది. ତାମାନେ ବିଶ୍ୱାସ ରିମୋଟ କାମ କଲା ପରି କରେ। అనగా విశ్వాసం రిమోట్ ఎలా పని చేస్తుందో అలా పని చేస్తుంది. ଆଜ୍ଞା ଜାଇରସ ବିଶ୍ୱାସ କଲା। వినాలి, యాయిరు విశ్వసించాడు. ତାର ଝିଅ ସୁସ୍ଥ ହେଲା। తన కుమార్తె స్వస్థ చిత్తురాలైంది. ତାର ଝିଅ ମରି ଯାଇଥିଲା। తన కుమార్తె చనిపోయి ఉండింది. ମରିବା ଲୋକ ବିଶ୍ୱାସ କରିପାରେ? ఏమండి, చనిపోయిన వాళ్ళు విశ్వసించగలరా? କରିପାରେ ନାହିଁ। లేదండి. ବାପାର ବିଶ୍ୱାସ తండ్రి యొక్క విశ్వాసము ଝିଅକୁ ସୁସ୍ଥ କରୁଛି। కుమార్తెకు స్వస్థపరుస్తుంది. ମାଲିକର ବିଶ୍ୱାସ యజమానుడి విశ్వాసం ଦାସକୁ ସୁସ୍ଥ କରୁଛି। దాసునికి స్వస్థత ମୁଁ ఇస్తుంది. ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ତାମାନେ ମା ବାପାର ବିଶ୍ୱାସ అలాగా తల్లిదండ్రుల విశ్వాసం ପୁଅ ଝିଅକୁ ସୁସ୍ଥ କରିବ। కుమారులు కుమార్తెలకు స్వస్థపరుస్తుంది. ପୁଅ ଝିଅକୁ ସୁସ୍ଥ କରିବ। కుమారులు కుమార్తెలకు స్వస్థపరుస్తుంది. ଲିଡରର ବିଶ୍ୱାସ నాయకునికి విశ్వాసం ସର୍ଭାଣ୍ଟକୁ ସୁସ୍ଥ କରିବ। ఇదిగో సేవకునికి స్వస్థత ఇస్తుంది. ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, నా ప్రియమైన వారులారా, ଯଦି ଆମର ଭାରତର ଲିଡର ଯଦି ବିଶ୍ୱାସୀ ହେଇଯିବ, ఒకవేళ మన భారతదేశపు నాయకుడు విశ్వాసి అయితే ତାର ବିଶ୍ୱାସରେ ఆయన విశ్వాసం ద్వారా ଆମର ଦେଶରେ ଆଶୀର୍ବାଦ మన ଆସିଯିବ। దేశంలో ఆశీర్వాదం వస్తుంది. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Hallelujah. ତେଣୁ ମୁଁ ପ୍ରେୟର କରେ, అందుకని నేను ప్రార్థిస్తుంటాను, ପ୍ରଭୁ ପ୍ରତ୍ୟେକ ମା ମାନଙ୍କୁ, ବାପା ମାନଙ୍କୁ, ଲିଡର ମାନଙ୍କୁ, ପାଷ୍ଟର ମାନଙ୍କୁ ବିଶ୍ୱାସ ଦିଅ। నేను ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రతి అమ్మ నాన్నలకి, పాస్టర్లకు, నాయకులకు విశ్వాస జీవితం ఇవ్వండి అని. ବଡ ଇଣ୍ଟରେଷ୍ଟିଂ କଥା କଣ? ఇది చాలా ఆసక్తికరమైన మాట. ଜାଇରସ ଯୀଶୁଙ୍କୁ ନେଇକି ଆସୁଛି। యాయిరు యేసుక్రీస్తును తీసుకువస్తూ ఉన్నారు. ଜଣେ ଖବର ଆଣିଲା, మధ్యలో ఒక వ్యక్తి కబురు తీసుకొచ్చాడు. ଆଜ୍ଞା ତୁମର ଝିଅ ମରିଗଲା, ଯୀଶୁକୁ ଧରିକରି ଆଣିକରି କିଛି ଲାଭ ହେଲା ନାହିଁ। సార్ మీ అమ్మాయి చనిపోయింది, ప్రభువును తీసుకెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదేమో. ଯୀଶୁ କଣ କହିଲେ? యేసుక్రీస్తు ఏమన్నారు? ଜାଇରସ యాయిరు ବିଶ୍ୱାସ କର, నమ్మకం మాత్రం ఉంచు, ତୁମ ଝିଅ ବଞ୍ଚିବ। మీ యొక్క కుమార్తె బ్రతుకుద్ది. ଆସିଲେ, వచ్చారు, ସମସ୍ତେ କାନ୍ଦୁଛନ୍ତି। అందరు ఏడుస్తూ ఉన్నారు.
यीशु कहले कांदवा लोग को गेट आउट। అప్పుడు యేసు ప్రభు అన్నారు ఏడ్చేవారు బయటికి పండి, कांदवा लोग माने गेट आउट। ఏడ్చేవారు బయటికి పండి। मते को से कांदवा लोग को मन को काहे गेट आउट कले? మీరు నాకు చెప్పండి ఏడ్చేవారిని బయటికి వెళ్ళిపోమన్నారు ఎందుకు? कौन बोली करी कांदुथिबे से माने? వారు ఏమని ఏడుస్తూ ఉండవచ్చు? వారు इना मोर छियारी गुटे बोली छियारी थेला मोरी गला और हमें देखी पारबो की? మరి ఒక్కగానొక్క కుమార్తె ఉండింది, చచ్చిపోయింది, మరలా చూడగలమా అని इना मोर ఏడుస్తున్నారు। गुटे बोली भाणजी थेला केबे तार मुह देखबू? ఒక్కగానొక్కరితే మేన కోడలు ఉండింది, మరలా ఎప్పటికీ చూడలేను। एडे सुंदरी छियो थिला मते पानी काढी दउथिला केबे किए काढी देबो? ఎంత అందమైన అమ్మాయి కానీ రోజు నాకు నీళ్లు తెచ్చిచ్చేది, ఇంకా ఎవరిస్తారు? और छियो संगरे खेलुथिलु रे तुम छाडी करी चाली गलु ఇదిగో మా అమ్మాయితో పాటు ఆడుతుండవే, అందమైన పాప వెళ్ళిపోయేవంటుంది। हेले ए सबु जदी जाइरस सुनबो ఇవన్నీ కూడా యాయిరు వింటే सत कथा मोर छियो और आसबो की? నిజమే నా కూతురు మళ్ళీ రాగలదా? आउ आसबो नाय మళ్ళీ ఇంకా రాదేమో, मोर छियो गला నా కుమార్తె और పోయింది, आसबो नाय। మరలా రాదు। हेले ये कांदिबा लोक माने ఈ ఏడ్చేటువంటి వారు जाइरस रो विश्वास को बढ़ौछंती ना भांगुछंती? ఇప్పుడు చెప్పాలి, మీరు యాయిరు యొక్క విశ్వాసాన్ని పెంచుతున్నారా తగ్గిస్తూ ఉన్నారా? మీరు చెప్పాలి। हां बोले यीशु कहले गेट आउट। యేసుక్రీస్తు అన్నారు పండి బయటికి। के कांदुचो गेट आउट। ఆ ఎవరెవరు ఏడుస్తున్నారు బయటికి వెళ్ళిపోండి। आज्ञा అయ్యా सहज कांदबा लोक घोड़ी बाटा ఏమండి, బాగా దుఃఖంతో ఏడ్చేవారిని బయటికి పొమ్మని చెప్పడం సులువా? बाहर लोक कांदु नथिबे, అక్కడ పైనుంచి వచ్చిన వారు ఏడ్చి ఉంటారు। मौसी मामा मामी चाचा चाची काका काकी कांदुथिबे। అక్కడ ఎవరెవరు ఏడుస్తుంటారంటే అత్త మామ పిన్ని పెద్దనాన్న పెద్దమ్మ లాంటి వాళ్ళు ఏడుస్తూ ఉండొచ్చు అక్కడ। सेमान को गेट आउट करी बाटा सहज ఏమండి, పెద్దమ్మ లాంటి వారు ఏడుస్తున్న వాళ్ళు గెట్ అవుట్ అని చెప్పడం సులువా? సులువా? सहज సులువా? नो లేదు। कहिबा पई चाहे నేను మీకు చెప్తున్నాను, मोर रोग अछि మీకు రోగం ఉందా? इबा एडकी बड़ रोग हला की आओ तुम्हें ठीक हेबो नाही जागृत है एंती लोग को गेट आउट करो। అమ్మా 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 అబ్బా 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 ఇంత పెద్ద రోగం వచ్చింది, మిమ్మల్ని బాగా పడతావేంటి అన్నటువంటి వారిని గెట్ అవుట్ చేసే, गेट आउट करो। బయటికి పొమ్మని చెప్పండి। तुमर पोय ते पडले मध्य फेले लाव हे पोकी के बहले మీ అబ్బాయి ఎంత చదివిన ఫెయిల్ అయిపోయాడు, ఇంకెప్పుడైనా పాస్ అవుతాడా? गेट आउट करो सेमति लोग అలాంటి వారిని గెట్ అవుట్ చేసేయండి బయటికి। एते कष्ट पडुछंती गोटे आत्मा लाभ हो नाही आउ हेबो नाही आज्ञा सुखे दुखे पहुंची दांतु गेट आउट करो सेमति लोग ఇంత కష్టపడ్డారు, ఒక్క ఆత్మ సంపాదించట్లేదు, ఇంకా సంపాదిస్తారా అనే వారిని గెట్ అవుట్ చెప్పండి। అలా they are showing sympathy but they are breaking your faith। వారు మీకు దయను చూపిస్తారని అనుకోకండి, కానీ మీ విశ్వాసాన్ని విరగొడుతున్నారు వాళ్ళు। तुमरो विश्वास को दुर्बल करिबा लोग को बाहर करंतु। మీ విశ్వాసాన్ని విరగొట్టేటువంటి వారు మీ దగ్గర నుంచి దూరం చేయండి। You should select the right person to have your fellowship। మీరు తప్పకుండా మంచి సహవాసం చేసేటువంటి మంచి దైవజనులతో సహవాసం చేయాలి। हालेलुया హల్లెలూయా। जाइरस कहला ए बाहर सब बाहर అప్పుడు యాయూరు చెప్పేటప్పుడు బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, सबको बाहर कला అందరికి బయటకు పంపించి से माने कहले यार जीवन मरबार में कांदबार किसो हमको घोड़ुची है। అయ్యో నా కూతురు చచ్చిపోతే నువ్వు ఏడవాలా? ఏడుస్తున్నప్పుడు బయటికి తోసేస్తున్నారు ఎందుకు? लोग कहते तुनी पड़ी था कांदबा गुटी कहते हमर झारी मरी गला हम कांदबने तो केबे कांदबो आओ। మరి కొంతమంది చెప్పి ఉండొచ్చేమో, ఇదిగో మా అమ్మాయి చనిపోయింది, ఇప్పుడేనా పోతే మళ్ళీ ఎప్పుడు ఏడుస్తామండి అని చెప్పొచ్చేమో। जिसु जिसु कौन बोली कहले యేసుక్రీస్తు ఏమన్నారు? मरी नाय ఈమె చనిపోలేదు, सोईची పడుకొని ఉన్నది। मरी नाय చనిపోలేదు, सोईची। ఆమె నిద్రించుచున్నది। मते शेष क्वेश्चन रो उत्तर देबे। నాకు చివరి ప్రశ్న మీరు జవాబు చెప్పాలి। से मरी थिला ना सोई थिला? ఆమె చనిపోయి ఉండిందా, నిద్రపోయి ఉండిందా? हां చెప్పాలి। हां చనిపోయిందా, నిద్రపోయి ఉండిందా? ताहेले जिसु मिछ कहउथिले। అలాగైతే యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్తుండేవారా? जिसु कहिले से मरी नाय యేసుక్రీస్తు అన్నారు ఆమె చనిపోలేదు, से सोईची। ఆమె నిద్రిస్తూ ఉన్నది। हां చెప్పండి, हां ఆమె చనిపోయిందా, నిద్రిస్తూ ఉండిందా? मरी थिला చనిపోయిందా ना सोई थिला? లేక పడుకొని ఉండిందా? हां చెప్పాలి।
तामाने तुम्हें पूरा स्ट्रांगली एग्री जिसु मिछुआ అయితే మీరు బాగా గట్టిగా నమ్మకంతో ఉన్నారు యేసు ప్రభు వారు అబద్ధం చెప్తున్నారని. చెప్పండి. కోంతు మరితెలా నా సోయితెలా? చనిపోయి ఉండిందా ఆమె పడుకొని ఉండిందా చెప్పండి. చెప్పాలి. సోయితెలా నిద్రిస్తూ ఉండిందా? అంకే పూరా తాణో హే వచ్చంతి జే జిసు మిచ్వా హెలే ఓ పచ్కే తక్కు ఆమె మర్డర్ కర్వా. మీరు చాలా కఠినంగా ఉన్నారు. ఇంకేంటంటే యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పారు అని. జిసు కౌచంతి సోయితెలా. యేసుక్రీస్తు వారు అన్నారు నిద్రిస్తూ ఉన్నది. ଲୋକମାନେ କହୁଛନ୍ତି ମରିଛି. మనుషులు అంటున్నారు చనిపోయింది అని. ଏଠି କଣ ଶିଖିବାର ଅଛି? ఇక్కడ ఏమి నేర్చుకోవాలంటే କଣ ଶିଖିବାର ଅଛି? ఏమి నేర్చుకోవాలంటే ତମର ଖରାପ ସ୍ଥିତିକୁ మీ యొక్క చెడు పరిస్థితిని ଖରାପ ବୋଲି କୁହ ନାହିଁ. మీరు చెడ్డది అని చెప్పకూడదు. ଭଲ ହେଇଗଲା ବୋଲି କୁହ. బాగా అయిపోయింది అని చెప్పండి. విశ్వాసରେ କୁହ. విశ్వాసముతో చెప్పండి. ଯୀଶୁ ସବୁ କାନ୍ଦିବା ଲୋକ ବାହାର କଲେ. యేసుక్రీస్తు ఏడ్చే వారందరినీ బయటికి తీశారు. ଶୋଇବା ଲୋକ ପାଇଁ କିଏ କାନ୍ଦିବ? పడుకున్న వారి కొరకు ఎవరైనా ఏడుస్తారా? ମୋର ପିଲା ଶୋଇ ପଡିଛି ବୋଲି କିଏ କାନ୍ଦୁଛନ୍ତି କି ଆଜ୍ଞା? ఎవరిని ఏడుస్తా? అమ్మ 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 నా బిడ్డ పడుకొని ఉందని ఎవరిని ఏడుస్తారు? అలాగా ତାର ଅର୍ଥ କଣ? దాని అర్థం ఏంటి? ଶୋଇବା ଲୋକ ପାଇଁ ଆଉ ଟିକେ ଶୋରେ ବାପା ଦେହ ଭଲ ଲାଗୁନି ପରା ଆଉ ଟିକେ ଶୋ. పడుకున్న వారికి ఏం చెప్తారు? ఓహో ఒంట్లో బాగాలేదేం బాబు, బాగా పడుకున్న ఆయన బజ్జో నాయన బజ్జో అంటారు. କାହିଁକି କହିଲେ ଶୋଇଛି ବୋଲି? యేసుక్రీస్తు ఎందుకన్నారు నిద్రిస్తూ ఉన్నదని? ତମେ ମାନେ ଏତେ ବିଶ୍ୱାସ କର ଯେ మీరు ఎంత విశ్వాసంతో ఉండాలంటే ମରଣକୁ ଦେଖିଲେ ମଧ୍ୟ మరణాన్ని చూసినా కూడా ନିଦ ବୋଲିକି ଭାବ. మీరు నిద్ర వల్ల దాన్ని భావించాలి. ତାକୁ ମରଣ ବୋଲି ଭାବ ନାହିଁ. దానిని మరణమని మీరు భావించుకోకూడదు. ତାକୁ ନିଦ ବୋଲିକି ଭାବ. దానిని ఒక నిద్ర మాత్రమే అని భావించుకోవాలి. ସମସ୍ତଙ୍କୁ ବାହାର କଲା ପରେ అందరిని బయటికి పంపిన తరువాత ଯୀଶୁ କହିଲେ ଏବେ କି କାନ୍ଦିବା ଲୋକ ଏଠି ନାହିଁ ତ? ఇక్కడ మరి ఏడ్చేవారు లేరు కదా? ଜାଇରସ୍ କହିଲା ନାହିଁ ପ୍ରଭୁ ଶୋଇବା ଲୋକ ପାଇଁ ଗୋଟେ ଆମେ କାନ୍ଦିବୁ କି? అప్పుడు యాయిరు అన్నారు లేదు ప్రభు పడుకునే వాళ్ళ కోసం మరి ఏడుస్తామా? ଯୀଶୁ କହିଲେ ଜାଇରସ୍ ତ ରାଖି ଦେଖା ତ. ఆ యాయిరుని యొక్క కళ్ళు చూస్తున్నావు కదా? ଦେଖ ପ୍ରଭୁ ମୁଁ କାନ୍ଦୁ ନାହିଁ ବୋଇଲା. ఆ చూడు ప్రభు నా కంట్లో చూడు, మరి ఏడుపు లేదు కన్నీరు లేదు. ଜାଇରସ୍ କାନ୍ଦିଥିବ ନା ନାହିଁ? ఇప్పుడు చెప్పండి, మీరు యాయిరు కూతురు చనిపోయిందని ఏడిసి ఉంటాడా లేదా? లేదు. చెప్పాలి. ତମର ଝିଅକୁ ମୁଣ୍ଡ ବଥା ହେଲେ ତମେ କାନ୍ଦି ପକଉଛ. మీ అమ్మాయికి తలనొప్పి వస్తేనే ఏడ్చేస్తారు మీరు. ଜାଇରସ୍ କାନ୍ଦୁ ନାହିଁ. యాయిరు ఏడవటం లేదు. ତାମାନେ ଜାଇରସ୍ ଭିତରେ ପୁରା ବିଶ୍ୱାସ ଅଛି. అనగా యాయిరు లోపల సంపూర్ణ విశ్వాసం. ମୋର ଝିଅ ଆଜି ବଞ୍ଚିବ. నా కుమార్తె ఈరోజు బ్రతుకుతుంది. କହୁଛି ଆପଣ ମାନଙ୍କୁ నేను మీకు చెప్తూ ఉన్నాను, ତୁମର ପୁରା ବିଶ୍ୱାସ ହେଉ. మీరు సంపూర్ణమైన విశ్వాసం మీకుంటే ମୁଁ ଯାହା ହରାଇଛି మీరు ఏమైతే పోయి ఉందో ପ୍ରଭୁ ତାହା ଫେରାଇ ଦେବେ. ప్రభు మరలా తిరిగి మీకు ఇస్తారు. ପ୍ରଭୁ ତାହା ଫେରାଇ ଦେବେ. ప్రభు మరలా తిరిగి మీకు ఇస్తారు. ଯୀଶୁ ଜାଇରସ୍ ସ୍ତ୍ରୀକୁ ଡାକିଲେ. యేసుక్రీస్తు యాయిరు యొక్క భార్యను పిలిచాడు. କହିଲେ ତୋର ମୁହଁ ଦେଖା ତ. ఏదమ్మా నీ యొక్క ముఖం చూపించు, ତୁ କାନ୍ଦୁଛୁ ନା ନାହିଁ? నువ్వు ఏడుస్తున్నావా లేదా? ସେ ନାହିଁ ଆଜ୍ଞା ମୁଁ ମଧ୍ୟ କାନ୍ଦୁ ନାହିଁ ବୋଇଲା. ఆమె చెప్పింది లేదు సార్ నేను కూడా ఏడవట్లేదు. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀର ବିଶ୍ୱାସ ଅଛି. ఇద్దరు భార్య భర్తల విశ్వాసం ଯୀଶୁ ఉంది. କହିଲା ଆରେ ଥମା ଏ ଥଦିଅ ଏ ମତିୟ ଆସ ବୋଇଲା. అప్పుడు యేసుక్రీస్తు అన్నారా, ఓ తోమా ఓ తద్దయో మత్తయ్య మీరు రండి. ଜିହୁଦା ମଧ୍ୟ ଥିଲା. అక్కడ యూదా కూడా ఉన్నాడు. ଏମାନେ ଆସିଲେ. వీరు వచ్చారు. ଜିହୁଦା ଭାବିଲା ବୋଧେ ପଇସା କଣ ବାବୁ ଡାକିଲେ ନା କଣ ଜାଇରସ୍ କଣ ଦେଇଛି ନା କଣ ବୋଲି ଭାବିଲା. మరి యూదా అనుకున్నాడు, ఓహో యాయిరు ఏదైనా డబ్బు ఇచ్చి ఉంటాడేమో అందుకే సంచిలో పెట్టుమని ହେଲେ పిలిచాడు ଏ అనుకున్నాడు. ମତିୟ ଥଦିଅ ଥମା ଏମାନେ ସବୁ କାନ୍ଦୁଛନ୍ତି. ఈ మత్తయి తద్దయి తోమ వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ଯୀଶୁ କହିଲେ ତୁମେ ଭିତରେ କିଏ କିଏ କାନ୍ଦୁନ ଇଆଡକୁ ଆସ ବୋଇଲା ବେଳକୁ యేసుక్రీస్తు అన్నారు మీలో ఎవరెవరు ఏడవటం లేదో లోపలికి రండి అన్నప్పుడు 3 ଜଣ ନ କାନ୍ଦିବା ଲୋକ ଥିଲେ. ముగ్గురు ఎప్పుడు ఏడవని వారు ఉన్నారు అక్కడ. ପେତର ଯାକୋବ ଜହନ. పేతురు యాకోబు యోహాను. ଯୀଶୁ କହିଲେ ଗେଟ୍ ଆଉଟ୍. మిగతా వాళ్ళు చెప్పారు గెట్ అవుట్. ଥମା ମଧ୍ୟ ସାଇଡ୍ ହେଇକି ପଳେଇଲେ. తోమ కూడా బయటకు వచ్చేసాడు. ପିତର ଯାକୋବ ଜହନକୁ ଭିତରକୁ ଆଣିଲେ. పేతురు యాకోబు యోహాను ముగ్గురు తీసుకొచ్చారు. ଯୀଶୁ యేసుక్రీస్తు, ପିତର ଯାକୋବ ଜହନ, పేతురు యాకోబు యోహాన్లు, ଜାଇରସ୍ ତା ସ୍ତ୍ରୀ, యాహీరు తన యొక్క భార్య, ମଢ. అక్కడ శవం ఉన్నది. କେତେ ଜଣ ହେଲା? ఎంతమంది అయ్యారు చెప్పండి? 7 ଜଣ. 7. ଏଠି ବିଶ୍ୱାସର ସନ୍ଦେହ କରିବା ଲୋକ ଜଣେ ହେଲେ ନାହିଁ. మరి ఇక్కడ విశ్వాసంకి సందేహించేటువంటి వారు ఒక్కరు కూడా లేదు. ଏ 6 ଜଣଙ୍କର ବିଶ୍ୱାସ, ఈ 6 యొక్క విశ్వాసము ଏ ମରି ନାହିଁ, ఈమె చనిపోలేదు, ଏ ଶୋଇଛି. ఈమె నిద్రిస్తూ ఉన్నది. ହେଲେ ମୃତ୍ୟୁ
देखी मृत्यु कौन भावुथिबो एमानकर विश्वास देखि करी మరి ఆ యొక్క మృత్యువు వీరి విశ్వాసాన్ని చూసి ఏం భావించుకొని ఉంటుంది? मृत्यु कौन भाविला ఆ మృత్యువు ఏం భావించి ఉండింది? ए 6 जनकर विश्वास एबे 6 नाई एक होई जाइछे మరి ఈ యొక్క ఆరుగురి యొక్క విశ్వాసం 6 కాదు ఒక్కటై ఉన్నది. कौन होई जाइछि ఏమై ఉన్నది? ए माने मते निद बोली भाबुछंती వీరు నాకు నిద్ర అని ए माने అనుకుంటున్నారు. मते निद बोली कहउछंती వీరు నాకు నిద్ర అని అనుకుంటున్నారు. आउ जे जहा विश्वास करिवो से ता पाइबो ఎవరైతే విశ్వాసాన్ని చేస్తారో వారు దాన్ని పొందుతారు. आउ सोइछि बोली कहिबा द्वारा పడుకొని ఉన్నదని చెప్పుట ए ద్వారా, माने विश्वास करिबा द्वारा మీరు విశ్వసించుట ద్వారా मृत्युर शक्ति कमी 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 निदर लेवल को पळे आसेला ఆ యొక్క మృత్యు యొక్క శక్తి తగ్గి 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 నిద్రావస్థలకు ए వచ్చేసింది. माने कोन बोली विश्वास कले వీరు ఏమని విశ్వసించారు? सोइछि बोली विश्वास ఆమె कले నిద్రిస్తూ ఉన్నదని విశ్వసించారు. सोइछि बोली विश्वास कले నిద్ర చేస్తుందని విశ్వసించారు. समस्त करू द्वारा कोन विश्वास మరి వారందరి హృదయంలో ఎలాంటి విశ్వాసము? सोइछि बोली विश्वास పడుకొని ఉన్నది అనే విశ్వాసము. बाहर कांदिबा लोकर की विश्वास బయట ఏడుస్తున్న వారి విశ్వాసం ఎలాంటిది? मरिछि बोली विश्वास ఆమె చనిపోయిందని విశ్వాసం. हेले मते कोंदु भाई भणी माने ఇప్పుడు చెప్పండి సహోదరి సహోదరులారా, ए माने जो सोइछि बोली विश्वास करूछंती వీరు పడుకొని ఉన్నదని విశ్వసించిన వారు ए माने जहा नाही ताहा अछि बोली विश्वास करूछंती వీరు ఏదైతే లేదో లేనిది ఉన్నట్టుగా వీరు విశ్వసిస్తూ ఉన్నారు. जहा नाही ताहा अछि बोली विश्वास करूछंती ఏదైతే లేదో లేని దానినే ఉందని విశ్వసిస్తున్నారు. एहा ही विश्वास ఇదే విశ్వాసం అంటే. बाहर कांदिबा लोक मानकर कोन బయట ఏడుస్తున్న వారిది ఏమిటి? जोटा अछि ఏదైతే ఉందో అది अछि అది ఉంది. सुनंतु వినాలి. आपनको देहरे रोग अछि మీ శరీరంలో రోగం ఉంది, आपण रोग नाही बोली विश्वास करिवा आरंभ कर మీరు రోగము లేదు అని విశ్వాసించడం ప్రారంభించాలి. ताको करोना प्रहार रे से मोर रोग नहीं गले बोली विश्वास करो ఆయన యొక్క కరోనా దెబ్బల ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత వచ్చిందని నమ్మాలి. काई विश्वास कोन మరి అక్కడ విశ్వాసం ఏమిటి? अदृश्य विषयर मूल भूमि మరి కంటికి కనబడలేని దానిని విశ్వసించేది. प्रत्याशित विषयर निश्चित ज्ञान మరి బైబిల్లో రాయబడిన రీతిగా లేనివి ఉన్నవనటకు రుజువై ఉన్నది. माने जोटा नाही ఏదైతే లేదో सेटा अछि बोली को అది ఉంది అని చెప్పాలి. तुमरो पो मूर्खटा మీ యొక్క కుమారుడు మూర్ఖుడు, बुद्धिमान बोली को బుద్ధిమాన్ అని చెప్పాలి. प्रेज द लॉर्ड హల్లెలూయా, हालेलुया ప్రైజ్ ద లార్డ్. अब्राहम అబ్రహాము इसाक पचारला ఇస్సాకు అడిగాడు. बाबा छुरी अछि माओ काठो अछि निया अछि मेंढा काहे అప్పుడు అడిగాడు, నానా మరి ఇక్కడ మరి కర్రలు ఉన్నాయి, బలిపీఠం ఉంది, పొయ్యి ఉంది, అగ్గి ఉంది, బలి పశువు ఏది? से कहला सदा प्रभु देबे ఆయన చెప్పాడు, దేవుడైన యెహోవా చూచుకొనును. ता माने तू मरिबु नाय అనగా దాని అర్థం నువ్వు చనిపోవు, तू मरिबु नाय నీవు చనిపోవు. मोर विश्वास నా విశ్వాసం आउ जणे के मरिबो ఇంకొకరెవరు से చనిపోతారు. विश्वास रे कहिला ఆయన విశ్వాసంతో చెప్పాడు, विश्वास रे कहिला విశ్వాసముతో చెప్పాడు, तू मरिबु नाय నీవు तू చనిపోవు, मरिबु नाय నీవు చనిపోవు. आउ जणे के मरिबो మళ్ళీ ఇంకెవరో చనిపోతారు. आमे हेले कोन बोले कहिता మనం అయితే ఏమని చెప్పవలసింది? तू या करे बाबू से पिला तोते आका मुई काटबी నీవేనరా బాబు, నీకే కోస్తానా? सावधान रे सुनंतु జాగ్రత్తగా వినాలి మీరు ఇక్కడ. विश्वास रे जहा नाही ताहा अछि बोली कहिबाटा हो విశ్వాసముతో లేనిది ఏదైతే ఉందో ఉంది అని చెప్పేదే విశ్వాసం. मोर गोटी फ्रेंड पास्टर నా యొక్క స్నేహితుడు ఒక సేవకుడు, तांकर छियो विकलांग తన యొక్క కుమార్తె వికలాంగురాలు. छियो विकलांग మరి కుమార్తె ఆమె వికలాంగు. मेंटल विकलांग అది ఎలాంటిదంటే మానసికమైన कोन बोली कहले कहबी ఆయన ఏమని చెప్పారు చెప్తారు. मोर छियो डॉक्टरेट करिवो నా యొక్క కుమార్తె డాక్టరేట్ చేస్తారు. से छियो केमती ఆ కుమార్తె ఎలాంటిది? विकलांग ఆమె వికలాంగు, पागल ఆ పిచ్చిది, मेंटल ఇంకా మానసికంగా से పిచ్చిదైపోయింది. विश्वास रे कोन कहउछंती ఆయన విశ్వాసంతో ఏం చెప్తున్నారు? मास्टर ब्रेन మాస్టర్ బ్రెయిన్, మంచి బ్రెయిన్.
बाकी लोग कौन बोलते जन्म हेला ఇలా చేసి జన్మించినందుకు అనుకుంటారు చూసిన వాళ్ళు. एकांत वालों को उनको गेट आउट करो అలాంటి ఏడ్చేటువంటి వాళ్ళకు గెట్ అవుట్ చేయండి బయటికి. जो माने नेगेटिव कथा कहती गेट आउट ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో బయటికి अरे పొమ్మనండి. तुम्हें विश्वासी మీరు విశ్వాసి, विश्वासर कथा कहबो విశ్వాసపు మాటలే చెప్పాలి. मरण मध्य निद्रा परी दुर्बल होई जीव మరణము కూడా నిద్ర వలె బలహీనం అయిపోతుంది. तुम्हारा स्किन डिजीज अच्छी ఒకవేళ మీకు చర్మ రోగం ఉంటే मु सुस्थ हेची बोली कह నేను స్వస్థత అయి ఉన్నానని काहे చెప్పండి. कि जिसु मो पई माडो खाइछंती ఎందుకనగా యేసుక్రీస్తు నా కోసం जिसु मो దెబ్బలు पई माडो తిన్నారు. खाइछंती యేసుక్రీస్తు నా కోసం దెబ్బలు తిని ఉన్నారు. मो देहरे गुडाय रोग थिला మరి నా యొక్క శరీరములో ఎంతో రోగం ఉండేది. मोर पादरे सोराइसिस थिला మరి నా యొక్క శరీరములో కూడా సొరైసిస్ అనేటువంటిది ఉండింది. 14-15 वर्ष थिला మరి సుమారుగా 14-15 సంవత్సరాలు डॉक्टर ఉండింది. कहला एडा सुस्थ हेबो नाही డాక్టర్ అడిగితే మరి స్వస్థత అవ్వదు. मो कहली तुमको तुमर सर्टिफिकेट को देखिछि మరి మీకు మీ సర్టిఫికెట్ ను చూసి ఉన్నాను. मोर जिसु सबु रोग पाई बोली मार खाइछंती నా యేసుక్రీస్తు అన్ని రోగాల కొరకు ఆయన దెబ్బలు తిని ఉన్నారు. डाबो देबु तुमे हमको कंदेबा कथा कहबो మేము మీకు డబ్బులు ఇస్తాం, మరి మాకు ఏడిపించే మాటలు మీరు చెప్తారా? पाको आसबे नाही నీ దగ్గరికి రాను. विश्वास कले విశ్వసించాను, वाक्य अनुसार जीवन को सजाडली వాక్యానుసారంగా జీవితాన్ని సరి చేసుకున్నాను. केबे सुस्थ होई गला मु जाने नाही అది ఎప్పుడు పోయి నేను స్వస్థత అయ్యా నాకే पूरा తెలియదు. पूरी सुस्थ होई गला పూర్తిగా స్వస్థత जहां వచ్చేసింది. नाही ఏదైతే లేదో अच्छी बोली को అది ఉంది అని నమ్మాలి. एलियो कहेला ఏలియా అన్నాడు, वर्षा सुबुची ఓ నాకు అత్తగారు वर्षार शब्द हेउची వర్షపు యొక్క స్వరం వినబడుతుంది. ए राजा जल्दी रथरे बसिकी पड़ा ఓ రాజా తొందరగా నువ్వు లోపలికి వెళ్ళిపో, नहिले तित्ती जीवो లేదంటే తడిసిపోతావు. से राजा देखला कुआडे वर्षा नाही ఆ రాజా చూసాడు పైన ఆకాశంలో ఎక్కడ వర్షము సంభవం లేదు. ये बसिकी पड़ा जाऊ जाऊ चाहिए नमस्कार बोली पळेला से మరి ఎప్పుడు ఆయన చెప్పారు, సరే అండి వెళ్తున్నా నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఆయన. प्रेज द लॉर्ड హల్లెలూయా. एलियो गला कर्मेल पर्वत रे अंतु भांगिला ఏలియా కర్మేలు పర్వతం మీద మోకరించారు. वर्षा आसला వర్షం వచ్చింది. जहां नाही ता अच्छी बोली को ఏదైతే లేదన్నారో जहां नाही ఉన్నదని ता अच्छी చెప్పారు. बोली को ఏది లేదు అది ఉందని मोर చెప్పారు. पास्टर फ्रेंड रो झियो विकलांग थिला మరి నా యొక్క పాస్ట్ గారి యొక్క కుమార్తె ताकू వికలాంగిగా स्कूल ఉండింది. को नहीं की गले తనకు స్కూల్ కి తీసుకెళ్లారు. स्कूल वाला हंसी पगेला का काणलो आगे మరి స్కూల్ వాళ్ళు నవ్వేశారు, ఎలాంటి దాన్ని తెచ్చారండి మీరు? फेरे देले రిటర్న్ చేశారు. ए माने घर को गले వీరి ఇంటికి వెళ్ళారు, प्रेयर कले ప్రార్థన చేశారు. नाय आमो झियो डॉक्टरेट पडिबो లేదు మా యొక్క అమ్మాయి డాక్టర్ పడిపో. చదువుతుంది. आउ थरे आनले మరొకసారి తెచ్చారు. प्रिंसिपल कहला अच्छा ठीक আছে रखो మరి ప్రిన్సిపల్ సరే తెచ్చారు కదా ఉంచండి. सबुठारु कम मार्क आस्थिला लास्ट नंबर మరి అందరికంటే తక్కువ మార్క్ వచ్చింది చివరి సంఖ్య. वर्ष 2 वर्ष परे 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత मार्क बढ़िला మార్కు పెరుగుతా వచ్చేది. एमाने सब दिन कोन कहउछंती వీరు అన్ని రోజులు ఏం చేస్తున్నారు? ओ डॉक्टरेट ब्रेन ఓ మంచి డాక్టరేట్ మైండ్. 10th हला बेळको 10th क्लास हला बेळको 10వ తరగతి అయినప్పుడు रैंक आसिला ర్యాంకింగ్ వచ్చింది. बाहर विदेश को जाई डॉक्टरेट पडला మరి బయట అంటే విదేశాలకు వెళ్ళి డాక్టర్ చదివి विदाउट मेडिसिन ఏ మందులు లేకుండా अबिना औषध रे మరి ఏ యొక్క మందులు వాడకనే मां बापार विश्वास झियो जीवन रे आश्चर्य कर्म करूची తల్లిదండ్రులకు విశ్వాసం ఈ కుమార్తె జీవితంలో కార్యం చేస్తూ ఉన్నది. तेणु मां बापा माने पुओ झियो को गाली करी पिटी करी निराश करांतु नाय అందుకని తల్లిదండ్రులైన వారు అమ్మాయిల అబ్బాయిలకి కొట్టి తిట్టి నిరాశ చేయకండి. तुमर विश्वास तुमर पुओ झियो जीवन को बदलाई देबो మీ విశ్వాసం మీ కుమారులు కుమార్తెలకు జీవితాన్ని మార్చివేయగలుగుతుంది. विश्वास रे कहंतु విశ్వాసంతో చెప్తూ सकाळे వెళ్ళండి. गुटे कथा मु कहितले ఉదయ కాలంలో ఒక మాట చెప్పాను మీకు. सामसन कहिला సంసోన్ అన్నాడు, ओ मरिबी నేను చనిపోతాను. मरि गला వారు చనిపోయాడు. मुहरे सब बेले మన నోటిలో ఎల్లప్పుడూ भलो कथा कहंतु మంచి మాట చెప్పండి. भलो कथा कहंतु మంచి మాట मु చెప్పండి. बंचिबी बोली నేను బ్రతుకుతానన్నాను. मु बहुत काम करी बोली నేను చాలా పని చేస్తాను मते అనుకో. बहुत आशीर्वाद हेबो बोली నాకు ఎక్కువ ఆశీర్వాదం వస్తుందని చెప్పండి. पवित्र हेबी बोली నేను పరిశుద్ధుడు అవుతానని मु చెప్పండి. उच्च हेबी बोली कहंतु నేను పైకి వస్తానని विश्वास చెప్పండి. रे कहंतु విశ్వాసంతో చెప్పండి. शैतान कहबो అప్పుడు సైతాన్ అంటాడు, तते मसला नाही रे ఆహా నీకు లోపల సరుకు లేదురా, और देहरे बळ नाही నీ శరీరంలో బలము లేదు. और गुटे विश्वासी भौणी నా యొక్క విశ్వాసి సహోదరి पेटरे కడుపులో यूटेरस नाही యుక్రెస్ అనేటువంటి गर्भ नाही గర్భశయం లేదు. डॉक्टर कहला డాక్టర్ అన్నాడు, छुआ के बे बने నీకు మరి పిల్లలు పుట్టే అవకాశం లేదు. काहे की ఎందుకు? से डॉक्टर काढी देती सीधा ఎందుకంటే ఆ డాక్టర్ గారే తీసి ఉన్నారు దాన్ని. आमे कहलो మేము అన్నాము, तुमको तुमर पाठ को आमे देखिछु మీకు మీరు చదివిన చదువుకు చూసాను.
ତମର ପାଠ ଯୋଉଠି ସର୍ବ మీ యొక్క చదువు ఎక్కడ అయిపోతుందో ବିଶ୍ୱାସର ପାଠ ସେଠୁ ଆରମ୍ଭ ହବ। మరి విశ్వాసపు పాఠములు అక్కడే ప్రారంభమవుతాయి। ତାକୁ ପଠେଇଦେଲେ ଜଣଙ୍କ ପାଖ వారికి పంపించేసి ఇంకొక వాళ్ళ దగ్గర। ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా। ସେ ବିଶ୍ୱାସ କଲା। ఆమె విశ్వసించారు। ସେ ପାଷ୍ଟର ବି ଟ୍ରେମେଣ୍ଡସ୍ ଲୋକ। మరి ఆ పాస్టర్ కూడా సరైన వ్యక్తి। ସେ ପାଷ୍ଟର କହିଲା ତମକୁ ପୁଅ ଦରକାର ନା ଝିଅ ଦରକାର କହିଲା। ఆ పాస్టర్ అన్నాడు విశ్వాసంతో మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ସେ କହିଲା ପାଷ୍ଟର ପ୍ରଥମେ ଟିକେ ରିପୋର୍ଟ ଦେଖନ୍ତୁ। అప్పుడు అన్నారు పాస్టర్ గారు ముందు మీరు రిపోర్ట్ చూడండి। ତୁମର ରିପୋର୍ଟ ଦେଖିବା ପାଇଁ ସେଠି ଡଷ୍ଟବିନ୍ ଅଛି। మరి మీరు రిపోర్ట్ చూడడానికి అక్కడ డస్ట్‌బిన్ ఉంటది। ସେଠି ପକେଇଲେ ଆକା ତୁମେ ଇଆଡେ କଥା ହେଇପାରିବ କହିଲା। అక్కడ వేసిన తర్వాతే మీరు మాట్లాడగలరు అన్నారు। పాస్టర్ గారు ବଡ ଡକ୍ଟରର సర్టిఫికేట్ పెద్ద డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది। స్టాప్ నేను అన్నాను ఓయ్ I declare the word of faith, not of fact. మరి నేను విశ్వాసంతో ఒక మాటను బయటికి చెప్పాను। ହେଲେ ପାଷ୍ଟର କହୁଛନ୍ତି ଆଜ୍ଞା ପାଷ୍ଟର କହିଲା ପୁଅ ଦରକାର ନା ଝିଅ? పాస్టర్ అన్నాడు అప్పుడు విశ్వాసంతో మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ପୁଅ। అబ్బాయి అండి। ହେଲେ ପୁଅର ନାଁ କଣ ରଖିବ? మరి అబ్బాయికి పేరేం పెడతారు? ମୂଳର ମାଇପ ନାହିଁ ପୁଅ ନା ପାଉଲ। తెలుగులో కూడా ఉంది ఆ మాట। ఆలి లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఒక మాట ఉంటది। అదే ఒడియాలో చెప్తారు సార్। ମୂଳର ମାଇପ ନାହିଁ ପୁଅ ନା ସାଧୁ ପାଉଲ। అదే తెలుగులో ఇందాక చెప్పింది। ఆలి లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం। ନାଇଁ కొడుకు పేరు ସାଧୁ ପାଉଲ। కొడుకు పేరు సాధు పౌలు। ଏ କହିଲେ ଆଜ୍ଞା ପୁଅର ନାଁ ଦିଟା ଏବେନେଜର। సరే సార్ మరి ఎబినేజర్ అనే పేరు పెట్టి କହିଲେ ଗୋରା ଦରକାର ନା କଳା? మరి అన్నారు తర్వాత ఇంకా తెలుపుగా ఉండాలా నలుపుగా ఉండాలా? ଆଜ୍ଞା ଗୋରା ହେଲେ ଭଲ। సార్ కొంచెం ఎర్రకుంటే బాగుంటుంది। କେତେ କେଜି? ఎన్ని కేజీలు ఉండాలి? 3 କେଜି ଆଜ୍ଞା। 3 କିଲୋ। 3 କେଜି। 3 కేజీలు ఉంటే చాలండి। ଦି ଜଣଙ୍କୁ ଆଣ୍ଠୁ କଙ୍ଗେଇଲେ ఇద్దరు కళ్ళు మూసుకొని దగ్గరికి వచ్చారు। ଆଶୀର୍ବାଦ କଲେ ఆశీర్వదించారు। ତମର ପୁଅକୁ ନେଇକି ଆସିବ ଆସନ୍ତା ବର୍ଷ। మీరు మీ అబ్బాయిని పట్టుకుని వచ్చే సంవత్సరం ఇక్కడికి వస్తారు। କହି କହି ଯିବ చెప్పి చెప్పి వెళ్తారు। ମୋର ପେଟରେ నా కడుపులో ପୁଅ ଅଛି। బాబు ఉన్నాడు, ପୁଅ ଅଛି। కుమారుడు ఉన్నాడు। ପ୍ରଭୁ ମୋ ପ୍ରାର୍ଥନା ଶୁଣିଲେ। ప్రభు నా ప్రార్థన విన్నాడు। ମତେ ପ୍ରଭୁ ପୁଅ ଦେଲେ। ప్రభు నాకు కుమారుడిని ఇచ్చాడు। ଓ ସାଧୁ ପାଉଲ ଆସୁଛି। ఓ పౌలు గారు వస్తున్నారు। ସମଲିଙ୍ଗମ ଆସୁଛି। సోమలింగం వస్తున్నాడు। ଆସୁଛି వస్తున్నాడు ଆସୁଛି। వస్తున్నాడు। ଘରକୁ ଗଲେ ఇంటికి వెళ్ళారు। କହିଲେ କାନ୍ଦବା ଲୋକକୁ କହିବ ନାହିଁ ବୋଇଲେ। మరి ఏడ్చే వాళ్ళకి చెప్పొద్దు అన్నారు। ତୁମର ରିପୋର୍ଟକୁ ଦେଖିବ ନାହିଁ ବୋଇଲେ। మీరు రిపోర్ట్ కి చూడకూడదు। ଏମାନେ ଗଲେ వీరు వెళ్ళారు। ଡକ୍ଟର ପାଖକୁ ଗଲେ। డాక్టర్ దగ్గరకు వెళ్ళి ପ୍ରେଗନେନ୍ସି ଟେଷ୍ଟ କରିବେ। ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయండి ఒకసారి। ଡକ୍ଟର ତମ ଡାବୁ ବେଶୀ ହଉଛି କି? డబ్బులు ఎక్కువ అవుతుందట అయ్యా మీకు। ମୁଇଁ ପରା ତୁମର ପେଟ କାଟିକରି ସବୁ କରିଛି। నేనేమో మీ కడుపుల కోసం మొత్తం తీసి ఉన్నాను బయటికి। వాళ్ళు అన్నారు దయచేసి చూడండి ప్రెగ్నెన్సీ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయండి। ଠିକ ଅଛି କରିଦବା। సరే మంచిది చేద్దాం। పాజిటివ్। అప్పుడు పాజిటివ్ వచ్చిందండి। పాజిటివ్ వచ్చింది। యు ఆర్ ప్రెగ్నెంట్। ఓ నువ్వు గర్భిణి అయ్యావు। ନାଇଁ 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 ମୋର ମେସିନ୍ ଖରାପ ହେଇଥିବ। లేదు లేదు నాకు మిషన్ పొరపాటు అయి ఉంటదేమో। ମୁଁ କହିଲି ବିଶ୍ୱାସରେ ଏତେ ଶକ୍ତି ସୂର୍ଯ୍ୟ ପଛକୁ ଯିବ ତୁମର ମେସିନ୍ ଘୁଞ୍ଚିବ ନାହିଁ କି? నేను అన్నాను విశ్వాసంతో సూర్యుడు వెనక్కి వెళ్ళినప్పుడు మీ మిషన్ టెస్ట్ కଲା। మరొకసారి టెస్ట్ మళ్ళొకసారి టెస్ట్ చేశాడు। డాక్టర్ କହିଲା କେମିତି ହେଲା? డాక్టర్ అన్నాడు ఎలా జరిగింది ఇదంతా? ଆମେ ବିଶ୍ୱାସରେ ଯାହା ନାହିଁ ତାହାକୁ ଅଛି ବୋଲି କହିଲୁ। మనం విశ్వాసంతో ఏదైతే లేదో అది ఉంది అని ଆଜିର ଏଇ ରାତ୍ରିରେ ఈ రోజు ఈ రాత్రి కాలంలో ଆପଣଙ୍କୁ ଏ 7 ଗୋଟି ଚାବିକୁ ଦେଲି। మరి ఈ రోజు మీకు 7 రకాల తాళపు చెవులు ఇచ్చాను। ଧ୍ୟାନ କରି କରି ଯିବେ। మీరు వెళ్ళినప్పుడు దీన్ని ధ్యానం చేస్తూ 7 ଗୋଟି ଚାବିକୁ ବ୍ୟବହାର କରିବେ। ఈ 7 రకాల తాళపు చెవులను ఉపయోగించండి। హరాయిଥିବା ఆశీర్వాద ఏదైతే మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఆశీర్వాదం ఈ రోజు నుంచే କେବେ ହେଲେ ఎప్పటికైనా ନିରାଶର କଥା କହିବେ। నిరాశ మాటలు చెప్పవద్దు। ପଡ଼ୋଶୀ ଲୋକର ହାତ ଧରନ୍ତୁ। పొరుగు వారి మాట చెయ్యి పట్టుకొని ଆଜ୍ଞା సార్ ଆଜ୍ଞା ଆଜ୍ଞା సార్ ଆଜିଠାରୁ ఈ రోజు నుంచి ଆପଣ ଯାହା ବି ହରାଇଥିବେ మీరు ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో ପାଇ ଅଛି ବୋଲି ବିଶ୍ୱାସ అది పొంది ఉన్నామని విశ్వసించండి। ଆପଣ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବେ। మీరందరు కళ్ళు మూసుకోండి ఒకసారి ప్రార్థన చేసుకుందాం। ସ୍ୱର୍ଗୀୟ ପିତା ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ। పరలోకపు తండ్రి నీకు ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం। ଏଇ ନୂଆ ବର୍ଷରେ
ఈ నూతన సంవత్సరములో ମାନେ ଯାହା ଯାହା ହରାଇଛୁ నేను ఏమేమైతే పోగొట్టుకొని ఉన్నానో ତାହା ତୁମେ ଆମକୁ ଦେବାକୁ అవన్నీ మీరు మాకు ఇవ్వడానికి ଏଇ ఇష్టపడుతున్నారు. 7 ଗୋଟି ପନ୍ଥା ଦ୍ୱାରା ఈ యొక్క 7 తాళపు చెవుల ద్వారా ଆମମାନଙ୍କୁ ହରାଇ ଦେଇଥିବା ଆଶୀର୍ବାଦ మేము పోగొట్టుకొని ఆశీర్వాదములు ଆମମାନଙ୍କୁ ତୁମେ ଫେରାଇ ଦିଅ। మా అందరికి మీరు తిరిగి ଏଇ ఇవ్వండి. ବାକ୍ୟ ఈ వాక్యము ପ୍ରତ୍ୟେକ ଜୀବନରେ ప్రతి ఒక్క జీవితానికి 100 ଗୁଣ କାର୍ଯ୍ୟ 100 రెట్లుగా పని చేయును గాక. ଦାସ ସୋଲୋମନ ମହାଶୟଙ୍କୁ మరి సొలొమోను పాస్టర్ గారు ତାଙ୍କ ମଣ୍ଡଳୀକୁ వారి సంఘానికి ତାଙ୍କ ଟିମକୁ వారి టీమ్ కి ଉପସ୍ଥିତ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ଆପଣ ଜୀବନରେ ହରାଇ ଦେଇଥିବା ଆଶୀର୍ବାଦ ଫେରି ପାଇବାକୁ వారి యొక్క జీవితంలో పోగొట్టుకుని తిరిగి పొందుకునే శక్తిని ତୁମ ବିନା ଆମେ କିଛି ନୁହଁ। మీరు లేకుండా మేమేమీ ମୁଁ ତୁମ చేయలేము. ଦାସ ହେଇଥିବା ସକାଶୁ ఓ ప్రభువా నేను మీ దాసుడై ఉన్నందువల్ల ପିତା పుତ୍ର ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ନାମରେ ଆଶୀର୍ବାଦ କଲେ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తున్నాను. ସେମାନେ ଆଶୀର୍ବାଦ ପା వారు ఆశీర్వాదం పొందుదురు గాక. ସମସ୍ତ ଗୌରବ ମହିମା ତୁମକୁ ଦେଇ ଯୀଶୁଙ୍କ ନାମରେ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు। గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.